పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాము. అందరూ కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథమును తెరిచి నిర్గమకాండము 32వ అధ్యాయము 11వ వచనము నుండి 14వ వచన భాగం వరకు పఠించుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి నిర్గమకాండము 32వ అధ్యాయము 11వ వచన భాగము నుండి 14వ వచనం వరకు పఠించుకుందాం. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపచేయునట్లును కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడము. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకొనుము. నీవు వారితో, ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానమును అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకిచ్చెదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదరనియు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితివనెను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యము కొరకు. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ వాక్యము ప్రబలమైనది, ప్రభావము గలది, సత్యమైనది. అది మమ్మలను నిత్య జీవమునకు నడిపించేది, నిరంతరము కూడా మమ్మలను వెలిగించుటకు ఇష్టపడేది నీ వాక్యమై ఉన్నది గనుక ఈ ప్రాంతమును, ఈ ప్రదేశమును, ఈ ప్రజలను నీ వాక్యము ద్వారా వెలిగింపులోనికి నడపండి. చీకటి గల మరణఛాయ గల ప్రాంతముల మీద దేవుని వెలుగు ప్రకాశించినట్లుగా ఈ ప్రాంత ప్రజల మీద నీ వెలుగును, నీ వాక్య ప్రకాశతను ప్రకాశింపచేసి నిత్య ప్రభావము కొరకై ఎదురు చూస్తున్న నీ బిడ్డలై ఉన్న వారందరికీ కూడా నీ మహామహిమను కనుపరుచుమని, అందరికీ అర్థమగునట్లును నీ ఆధ్యాత్మికమైన జీవితములో బలపరచబడి దేవా అర్థము చేసుకున్న దానిని నీ బిడ్డలైన వారు ఆచరించుటకును, ఆచరిస్తూ ఆత్మీయ జీవితములో మరింతగా ఎదుగుటకు అనుగ్రహించుమని, అల్పుడను, అయోగ్యుడను, అశక్తుడనైన నన్ను కూడా ప్రభువా మీరే నీ వాక్కునిచ్చి వాడుకొని వర్ధల చేయుమని, కీడులను పరిహారము చేసి మేలుతో నింపుమని మా మంచి సద్బోధకుడైన యేసు నామమున ప్రార్థించుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దైవాశీస్సులు ప్రభు మీకెల్లరకు అనుగ్రహించును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనం చదివినటువంటి వాక్య భాగాన్ని బట్టి ప్రభువు నామాన్ని మనము స్తుతిస్తూ, ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీయుల ప్రజలైనటువంటి వారు బహుభయంకరమైనటువంటి బానిసత్వములో ఉన్నప్పుడు ఐగుప్తు దేశములో నుండి వారిని విడుదల చేయడానికి దేవుడు ఒక నిర్ణయ కాలమును నిర్ణయించినప్పుడు ఆ పాప బానిసత్వములో నుండి, ఆ శాప బానిసత్వములో నుండి బహుభయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో నుంచి దేవుడు వారిని విడుదల చేయాలని, విమోచించాలని మోషేను దేవుడు వారి మధ్యకు పంపించినట్లుగా మనమందరము ఎరిగిన వారమే. దైవజనుడైనటువంటి మోషే ప్రతి అవసరత సమయమందు దేవునికి ఎలుగెత్తి ఆయన ప్రార్థన చేశారు. ప్రతి చిన్న విషయానికి, గొప్ప సమస్య వచ్చినా, చిన్న సమస్య వచ్చినా ఆయన ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నది ఏమిటి అనంటే ప్రార్థన. మనందరికీ తెలిసిన మాటే, ప్రార్థన ఎటువంటి పరిస్థితులనైనా మార్చగలదు.
మానవుడు జీవించడానికి శ్వాస ఎంత ముఖ్యమో, గాలి ఎంత ముఖ్యమో, ఒక విశ్వాసి దేవునిలో ఎదగాలి అన్నా, అలాగనే విశ్వాస జీవితములో, భక్తి జీవితములో, వాక్యానుసారమైన జీవితములో ఎదగాలి ఆత్మలో అని ఆశపడితే అందరూ ఎన్నుకోవలసింది ప్రార్థన. ప్రార్థన ఊపిరి వంటిది. ప్రార్థన పరలోకపు నిచ్చెన లాంటిది. ప్రార్థన ద్వారానే మనము దేనినైనా సాధించవచ్చు అన్న సంగతి మీరందరూ కూడా ఎరిగి ఉండాలని ప్రభు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రార్థన ఎటువంటి పరిస్థితులనైనా మార్చగలదు అని ప్రతి క్రైస్తవునికి తెలుసు. కానీ నిర్లక్ష్యం చేసేది కూడా ప్రార్థనే. మనకు అన్ని పనులకు సమయం ఉన్నది కానీ ప్రార్థనకు మనకు సమయం ఉండదు. ప్రార్థన అనగానే కొండొచ్చు మీద పడినట్టుగా ఏదో పనులన్నీ కూడా మనము చక్కబెట్టకపోతే అవ్వవు అన్నట్టుగా ప్రార్థన సమయమునకే పనులు జ్ఞాపకం వస్తాయి. ప్రార్థన సమయములోనే ప్రయాణాలు జ్ఞాపకం వస్తాయి. ప్రార్థన సమయములోనే నేను అలసిపోయాను, నేను అలసట తీర్చుకోవాలి అని శరీరము ప్రార్థనకు సహకరించదో ఎదురు తిరుగుతుంది. ప్రార్థన అనగానే మనకెక్కడ లేని బద్ధకం, నిద్ర, ఇవన్నీ కూడా మనకు వచ్చేస్తూ ఉంటాయి. అందుకే మన పరిస్థితులన్నీ కూడా ఎవరో వచ్చి ఏదో చేస్తారు, మార్చేస్తారు అని మనం ఆశపడుతున్నాం. నేనంటాను, నీ నోటి ప్రార్థన వలనే నీ పరిస్థితులు మారిపోవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, బహుభయంకరమైనటువంటి ఐగుప్తు అనబడేటువంటి లోకములో నుండి, ఐగుప్తు అనబడేటువంటి చీకటి ప్రదేశములో నుండి, ఐగుప్తు అనబడేటువంటి పాపములో నుండి లక్షలాది మందిని విడిపించడానికి దేవుడు ఎన్నుకున్న మనుషుడు మోషే ఒక్కడు మాత్రమే. అందుకే దైవజనులు, శక్తి కలిగిన దైవజనులు, ప్రార్థనా యోధులు తెల్లవారుజామున 2 గంటలకే లేచి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ, ప్రియ దేవుని పిల్లలారా, ఈ బైబిల్ మిషన్ను బలమైనదిగా ఈ భూలోకమునకు అందించిన దైవజనులు ముంగమూరి దేవదాసయ్య గారు ప్రార్థన ఇబ్బందిలో ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేసుకోండి, జబ్బులో ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేసుకోండి, ప్రయాణమవుతున్నప్పుడు మీరు ప్రార్థన చేసుకోండి, భోజనము చేసేటప్పుడు ముందు మీరు ప్రార్థన చేసుకోండి, నిదుర రాని వేళ మీరు ప్రార్థన చేసుకోండి అని ప్రార్థన యొక్క ఆవశ్యకతను, ప్రార్థన యొక్క ప్రాధాన్యతను తెలియచేసిన వారై ఉంటూ ఉన్నారు. అందుకే ప్రార్థన లేకుండా మనము ఎటువంటి ఫలితాన్ని కూడా మనము రుచి చూడలేమన్న సంగతి మనందరము కూడా ఎరిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలైన ప్రార్థన అనగానే ఆలయములోనికి ఎంతమంది వచ్చారు, బాగానే ఉంది. మరి మీ కుటుంబంలో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? అందుకే నేను అంటాను, చెట్టు ఎదగడానికి ఎరువు ఎంత అవసరమో కుటుంబంలో ప్రతి మనిషి ఎదిగి ఫలించాలి అనంటే ఎరువు లాంటిది ప్రార్థన. ప్రార్థన లేకుండా మన కుటుంబము ఎదగదని, మన భవిష్యత్తు బాగుపడదని మీరందరూ కూడా ఈ విషయాన్ని బట్టి మీరు ఎరిగి ఉండాలి. ఒక దైవ సేవకుడు వచ్చాడు, మన కొరకు ప్రార్థన చేస్తాడు అని మీరందరూ కూడా ప్రార్థనాశక్తి కలిగి వచ్చారు, మంచిదే. నేను ఒక మాట అంటాను, ఫలానా వైద్యుడు ఫలానా ఊరొచ్చాడు, ఆ వైద్యుడట షుగర్ వ్యాధిని తగ్గిస్తున్నాడు, బీపీని తగ్గిస్తున్నాడు, ఎటువంటి అనారోగ్యానికైనా మందిస్తాడట, ఆయన మందిస్తే రోగం ఇట్టే పోతుందట అని నమ్మి మీరందరూ కూడా వైద్యుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన చూసి మీకు కొన్ని ట్యాబ్లెట్లు ఇచ్చాడు. ఆ ట్యాబ్లెట్లన్నీ కూడా
రోజు డాక్టర్ గారు వచ్చి మీకు వేస్తాడా, మీరే వేసుకోవాలా? చెప్పండి. డాక్టర్ మంచివాడే, కానీ నేనంటాను, ఆ మంచివాడు ఇచ్చిన, గొప్పవాడు ఇచ్చిన ఆ మందులన్నీ కూడా ఏం చేయాలి మనం? అందుకే మనం ఎంత ఆలయానికి వచ్చినా, ఎంత బైబిల్ పట్టుకున్నా, ఎన్ని పాటలు మనం పాడినా, మన కుటుంబంలో ప్రతిదినము మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇంకొక మాట మీకు చెప్తాను. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి మీకు చెప్పే ముందు, మీరు ఎంత మంచి ఆహారములు ఆయా ప్రదేశాల్లో హోటల్స్లో భోజనం చేసినా, ఎంత మంచి మినరల్ వాటర్ మీరు తాగినా, మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ ఇంటి భోజనం చేసేదాకా మీకు తృప్తి ఉంటుందా? ఏం మాట్లాడలేదు మీరు. మన ఇంటికి వచ్చి, ఒకవేళ మీ బంధువుల ఇళ్ళు ఏసీ గదులై ఉండొచ్చు, మంచి దేవుని పిల్లల అపార్ట్మెంట్స్ అయి ఉండొచ్చు, విల్లాస్ అయి ఉండొచ్చు, మంచము దిగకుండా అన్ని మంచం దగ్గరికే మీకు తెచ్చిపెట్టే బంధువులు మీకు ఉండొచ్చు. కానీ ఒక 2 రోజులు 3 రోజులు ఉన్న తర్వాత మా ఇంటికి వెళ్ళిపోతాను నేను అంటారు మీరు. ఎందుకని? వాళ్ళ ఇంటికంటే మన ఇల్లేమీ బాగలేదు, వాళ్ళ ఇంటిలో ఉన్న సామాన్లు కంటే మన సామాన్లు ఏమి వెలగలవి కాదు, కానీ ఆ యొక్క పట్టణం కంటే మన పల్లెటూరు ఏమి గొప్పదిగా అనిపించదు. కానీ నేను ఏవైనా అనండి, నేను మా ఇంటికి నేను వెళ్ళిపోవాలి. నా ఇంటికి వెళితే కానీ నాకు మనశ్శాంతి, నాకు ఇంటికి వెళితే కానీ దేవుని పిల్లలారా నా మనస్సు బాగోదు అని మన ఇంటికి తిరిగి మనం వచ్చేస్తాం. నేనంటాను, లోకములో ఎంత రమ్యమైనవి ఉన్నా, జ్ఞానము గలవి ఉన్నా, గొప్ప గొప్ప మేధావులు చెప్పే మాటలు ఉన్నా, నీ ఇంటిలో మోకరించి నువ్వు ప్రార్థన చెయ్యకపోతే నీ పరిస్థితి ఎప్పటికీ ఎన్నటికీ మారదు. అందుకే చెప్తున్నాను, మాస్టారు పాఠాలన్నీ చెప్తాడు, కానీ పరీక్ష మాత్రం స్టూడెంటే రాయాలి. సేవకుడనైనా నేను ఎన్ని చెప్పినా, భక్తులై ఉన్న మీరు ఎన్ని విన్నా, ఎక్కడ ఉండి వింటూ ఉన్నా, దయచేసి చెప్తున్నాను, నీ బ్రతుకును మార్చేది నీవు చేసే ప్రార్థనే. నువ్వు చేసే ప్రార్థనే. ప్రార్థన లేకుండా నువ్వు పాటలు పాడినా, ప్రార్థన లేకుండా నువ్వు కానుక వేసినా, ప్రార్థన లేకుండా నువ్వు ఏ పని చేసినా అది ఫలితానికి రాదని ప్రభు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, చదివినటువంటి నిర్గమకాండ 32వ అధ్యాయం 11వ వచనము నుండి మనము ధ్యానము చేస్తే, మోషే ప్రార్థన చేశాడు, దేవుడు కార్యములు జరిగించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మోషే గారు కూడా అంతమంది జనాంగమును నడిపించడానికి ఆయన ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన చేశాడు. 32 లక్షల మంది అంటున్నారు కొందరు, 6 లక్షల మంది అంటున్నారు కొందరు. సంఖ్య ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రార్థన ద్వారానే ఫలితాలను మోషే ప్రజలకు చూపించగలిగాడు. ఒక కుటుంబాన్ని మనం నడిపించాలంటే ఆ కుటుంబ యజమాని ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సరే, ప్రార్థన గురించి చాలా సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాను, దాని ప్రాముఖ్యతను గురించి. ఈ రాత్రి మీ అందరితో కూడా ఆ ప్రార్థన యొక్క ప్రేరేపణ నేను కూడా చేస్తే దేవుడు నాకు కూడా ఇలాంటి కార్యాలు చేస్తాడు అని మీలో ఒక ఆసక్తిని పుట్టించడానికి కొన్ని విషయాలు మోషే ప్రార్థన ద్వారా మనము నేర్చుకుందామని ప్రభు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. రండి, మొదటి మాట, మోషే ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? నిర్గమాకాండము 16వ అధ్యాయం, అందరూ తీయండి. నిర్గమాకాండము 16వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. 16వ అధ్యాయము 4వ వచనాన్ని ఒక్కసారి మనందరం చదువుదాం. నీ ప్రాంతములన్నిటిలో 7 దినములు పొంగనిదేదైనను కనబడకూడదు, పొంగినదేదైనను కనబడకూడదు. మరియు నీవు మొదటి తేదీ సాయంకాలమున వధించిన దాని మాంసములో కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండకూడదు. 15వ వచనం కూడా మనం చదువుదాం, 16వ వచనం కూడా చదువుదాం. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమును
నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలెను, నిశ్చయముగా సంతోషించవలెను. 16వ వచనం. ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకుని స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. 17వ వచనం కూడా చదువుదాం. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ వాక్య గ్రంథములో మనం చూస్తే మోషే ప్రార్థన చేయగా దేవుడు మన్నాను కురిపించెను. ఏం కురిపించాడు? ప్రార్థన వలన దేవుడు చేసిన అద్భుతమైన కార్యం. అంటే దేవదూతలు తినే ఆహారమును దేవుడు నరులకు పెట్టాడు. ప్రార్థన వలన ఆకలితో ఉన్న వారి యొక్క గర్భములను కడుపులను వాడు దేవుని పిల్లలారా చాలా ఆయాసపడుతున్న సందర్భంలో దేవుడు వాటిని నింపినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, ఒకవేళ ఆశపడు ప్రాణమును తృప్తిపరుస్తాడు దేవుడు అన్నట్టుగా 78వ కీర్తన కూడా ఒకసారి చదువుదాం. బైబిల్ గ్రంథములో ఉన్న వారు తీయండి. 78వ దావీదు కీర్తన 24వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా, అరణ్యములో మాకు ఆహారం ఎవరు పెడతారు? మా పరిస్థితి అంతా అరణ్య రోధనగానే ఉంది. మా ఆకలి ఎవరు తీరుస్తారు? ఇన్ని లక్షల మందికి ఆహారము, ఎన్ని టన్నుల ఆహారం కావాలి, ఎంత ఆహారము కావాలని అందరూ అనుకుంటున్న సందర్భంలో ఆహారమును దేవుడు ఏం చేశాడట? మన్నాను కురిపించాడు. మన్నాలో మాధుర్యం ఉన్నది, మధురమైన ఆహారాన్ని దేవుడిస్తాడు. అందుకే దేవాది దేవుడు మాట్లాడుతూ జీవాహారమును నేనే అని పలికిన వారై ఉంటూ ఉన్నారు. మీ అందరికీ నేను అందుకే చెప్తున్నాను, మోషే ప్రార్థన చేయగా ఆకాశము నుండి దేవుడు ఏం కురిపించాడు? మన్నాను కురిపించాడు. మీరు ప్రార్థన చేయండి. అన్నా వస్త్రము లేక అల్లాడినా నాకు అన్నాన్ని వసగిన అన్నా వస్త్రములకై నిన్ను గొలిచెదరావయ్యా నా యేసన్నా, నిన్ను గొలిచెదరావయ్యా. అన్న వస్త్రములు లేక అల్లలాడిన నా బ్రతుకుకి అన్నాన్ని వసగిన దేవుడవు, వస్త్రమును వసగిన దేవుడవు. అందుకే నిన్ను కొలిచెదను రావయ్యా. ఆయనకు ప్రార్థన చేసిన వారిని ఎన్నడూ కూడా దేవుడు పస్తులు పెట్టే దేవుడు కాదు. అందుకే నేను అంటాను, దేవునికి మీరు గుప్పెళ్ళతో ఇవ్వండి, దేవుడు మీకు గంపెళ్లతో ఇస్తాడు అని దేవుని వాక్యం మనం చదువుకున్నాం. దేవుని పిల్లలారా, ఏనాడు కూడా బేదరాలైన సారేపతి విధవరాలని దేవుడు 3.5 సంవత్సరాలు ప్రవక్త చేసిన ప్రార్థన వలన దేవుడు పోషించినట్లుగా, కాకోలముల చేత గొప్ప ప్రవక్త అయిన ఏలియాను దేవుడు పోషించినట్లుగా లక్షల మంది ఇశ్రాయేలీయులను ఒక్కడైన మోషే ప్రార్థన అనేక లక్షల మందికి ఆహారమును పెట్టింది. నేనంటాను, మీ ఇంటిలో ఒక్కరు ప్రార్థనా పరులై ఉన్నా అందరూ ప్రార్థన చేయాలి. కానీ నేనంటాను, ఇంటిలో ఒక్కరు ప్రార్థన చేసినా ఆ ఫలితం యావత్తు కుటుంబానికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. చాలామంది అంటారు, ఒక్కడి సంపాదన అయ్యగారు, 4 తింటున్నారు, ఏం సరిపోద్ది, ఏం పైకి వస్తాం అనరా? చెప్పండి మీరు. నేను అందుకే చెప్తున్నాను, నీకు దేవుడు తగినంత శక్తి ఇచ్చినప్పుడు, దేవుని పిల్లలారా, ఈ కాల పరిస్థితులను బట్టి చిన్న సలహా ఏంటంటే, ఇంటిలో ఉన్న వారందరూ మీ శక్తి కొలది పనిచేసుకోండి, ఖాళీగా ఎవరో ఉండొద్దు. ఆమేన్. అది గనుక దేవుని పిల్లలారా, తగినంత పని, స్త్రీకి తగినట్టుగా ఉండవలసిన పనులు ఉన్నాయి, ఆ పనులు చేసుకోండి. ఆ స్త్రీకి ఉన్నటువంటి పరిస్థితులను గమనించి పురుషులారా మీరు వారికి చేయూతనిస్తే
వేడి నీళ్ళకు చన్నీళ్లు తోడైనట్టుగా అలాగే ఒకరికి ఒకరు దేవుని పిల్లల కుటుంబంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటే ఏమో ఏ బిడ్డ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడో, భర్త ప్రార్థనే ఆలకిస్తాడో, భార్య ప్రార్థనే ఆలకిస్తాడో, చిన్న బిడ్డల ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడేమో. అందుకే దైవజనులు అన్నారు, నీవు అడుగుట నాకు ముచ్చట, నీకిచ్చుట నాకు ఇష్టం. అవును, దేవుణ్ణి అడుగుట. మీ పిల్లలు మిమ్మల్ని ఏదైనా అడిగారు అనుకోండి, ఎంత పేదవాడైనా తండ్రి ఏమంటాడు? దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుని, భలే అడిగావమ్మా, రేపు తెచ్చి పెడతానులే, నువ్వు అడిగిన మిఠాయో నువ్వు అడిగిన లడ్డూనో రేపొద్దున తెచ్చి పెడతానులే అంటాడు. చేయి చాచి 10 మందిని అడుగుతాడో, నేను ఈ మాట అనకూడదు, నన్ను క్షమించండి. దేవుని పిల్లారా, అడుక్కుంటాడో అడిగే తెస్తాడో, కానీ ఆ బిడ్డ ఆ ఆశ మాత్రం తీరుస్తాడు. అందుకే నేనంటాను, నువ్వు దేవుణ్ణి అడుగు. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం. నీ తండ్రి పోషకుడు, నీకు ఎంగిలి కూడి పెట్టడు. ఎంగిలి చేత్తో విదిలించి విస్తరాకుల్లో పారేసిన ఆహారం దేవుడు పెట్టడు. 10 మందికి నిన్ను పెట్టేవాడిగా ఉంచుతాడు. కానీ దేవుని పిల్లలారా, 10 మంది దగ్గర చెయ్యి చాచేవాడిగా దేవుడు నిన్ను, నా మాట నమ్ము, దేవుని నామమ పేరిట గుక్కెడు చన్నీళ్ళు ఇస్తే ఆ ప్రతిఫలం ఊరకే పోదు. నువ్వు దేవాలయములో వేసిన ప్రతి కన్నీటి విత్తనం ఏదో ఒక రోజున దేవుని పిల్లలారా 3-4 దినాలకి భూమి మట్టిని చీల్చుకుని చిన్న విత్తనం మొక్కలాగా ఎలా బయటకు వస్తుందో, ఏదో ఒక రోజున నీవు దేవాలయములో కార్చిన కన్నీరో, నీ కుటుంబములో ఏకాంతముగా నీ కుటుంబముతో మోకరించి చేసిన కన్నీటి ప్రార్థన ఏదో ఒక రోజున అది మహావృక్షమై విరాజిల్లుతుంది. దేవునికే మహిమ కలుగునుగాక. అందుకే మోషే ప్రార్థన చేశాడు. చేయగానే 78:24 మనం చదివాం, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యమును వారికి అనుగ్రహించెను. ఏ ధాన్యమట చెప్పాలి మీరు. అందుకే నేనంటాను, ప్రార్థన ఎక్కడుంటుందో దేవుని పిల్లలు అక్కడ సమృద్ధి ఉంటుంది. ప్రార్థన గల ఇంటిలో లేముండదు, అన్నమునకు లేముండదు, వస్త్రమునకు లేముండదు, దేనికి దేవుడు కొదవుంచడు. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆకాశ ధాన్యము అంటే పరలోకము నుండి దేవుడే నీ కొరకు ఏమిస్తాడట? దేవుని పిల్లలారా, మన్నాను కురిపిస్తాడు. అది అపూపముగా ఉంటుంది. సమాధానము కలిగి, ఐక్యత కలిగి, సంతోషంగా ఉన్న ఇంటిలో భార్యాభర్త కూర్చుని పచ్చడేసుకుని అన్నం తిన్నా చెప్పండి, అది బిర్యానీ లాగా ఉంటుంది. ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా బజారు నుండి బిర్యానీ పొట్లను తెచ్చుకున్నా చెప్పండి, అవి పచ్చడి మెతుకుల్లాగానే మట్టట్లేదు మీరు. అది నేనేమంటానంటే, సమాధానము గల ఇంటిలో గంజి పోసుకు తిన్నా చెప్పండి బ్రహ్మాండంగా వంట పట్టుద్ది. సమాధానము లేకుండా బెంజికారులో దిగినా ఉపయోగమేమీ లేదు. అందుకే అన్న వస్త్రములు లేక అల్లలాడిన నా జీవితానికి అన్నాన్ని వసగిన దేవుడు లక్షల మందికి. అందుకే యేసుక్రీస్తు వారి కథ వినుడి అనే పాటలో ప్రియ దేవుని పిల్లలారా, దైవజనులు వ్రాస్తూ అన్నారు, ప్రియ దేవుని పిల్లలారా, ఏమండి, ఆకలితో ఉన్న 5,000 మందికి ఆయన ఏం పెట్టాడు? అప్పములు, ఆహారం పెట్టాడు. ఆ బాలుడి దగ్గర ఉంటే ఆ బాలుడు పొట్టకే సరిపోయేది ఆహారం. కానీ ఆ బాలుడు తెచ్చి యేసయ్య చేతిలో పెట్టాడు. యేసయ్య ఆకాశము వైపు కన్నులెత్తి ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అందుకే నేనంటాను, ఆహారము లేనప్పుడు ప్రార్థన చేసుకోండి, ఆహారము తినేటప్పుడు కూడా మీరు ప్రార్థన చేసుకోండి. మీ ఆహారమునకు పురుగు పట్టదో, మీ ఆహారమునకు దేవుని పిల్లల అజీర్ణమనే వ్యాధి నీకు రాదు. బయట ఆహారం మీదకి నీ మనస్సు వెళ్ళదు, ఇంటి ఆహారం మీదే నీకు మనసు కలుగుతుంది. అది రుచిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఈ రోజున అన్నీ స్విగ్గీలో బుక్ చేసుకోవడాలే. అడు కుళ్ళిపోయింది వేస్తాడో, ఏం వేస్తాడో, నిలవదేస్తాడో తెలియదు. ఇంట్లో కూర్చోవడం, బుక్ చేసుకోవడం, ప్యాకెట్ వచ్చేయడం.
సరే, ఏదేమైనా నేను వారిని తప్పు పట్టట్లేదు, కానీ ఎంకరేజ్ చేస్తున్నారు చాలామంది. ప్రియమైన పిల్లల, పల్లెటూరులో కూడా ఈ వాతావరణం వ్యాపించింది అనడానికి ఎటువంటి అతిశయోక్తి ఏమీ లేదు. దయచేసి చెప్తున్నాను, అంతటా యేసయ్య ప్రియమైన పిల్లలారా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆయన కూర్చోబెట్టండి, కూర్చున్న వారికి తక్కువ కాకుండా వడ్డించండి అన్నాడు. తక్కువైందా? 5,000 మంది తినగా, చెప్పండి, ఇచ్చిన వాడికి తక్కువ కాలేదు, తిన్నవారికి తక్కువ కాలేదు, వడ్డించిన వారిని కూడా దేవుడు గంపలకి ఎత్తాడు. అందుకని మొట్టమొదటిది మోషే ప్రార్థన. ఆకాశము నుండి కురిపించింది, మన్నాను కురిపించింది. లక్షల మంది కొరకు ఒక్కడు చేసిన ప్రార్థన. అందుకే నేను ఒక్కదాన్నే మా ఇంట్లో ప్రార్థన చేస్తున్నాను అనుకోవద్దు. దైవజనులు అన్నారు, ఒక్కడవని నీవు వడలిపోవద్దు, నీ ప్రక్కన అనేకులు ఉన్నారు, నీతో పాటు వారు కూడా చక్కటి ప్రార్థన చేస్తున్నారు. ఏ ఇంటిలో పురుషుడు, ఏ ఇంటిలో తన యొక్క యజమానురాలుగా ఉన్న భార్య ఇద్దరు మోకరించి ప్రార్థన చేస్తారో ఆ ఇంటిలో ఆహారమునకు కానీ వస్త్రమునకు కానీ ఏ కొదువ ఉండదు. దేవుని బిడ్డలయ్యున్న మీరు అందరూ కూడా మీ ఇంట్లో ఏమైనా కొదువు ఉంటే ఓ చిన్న పాట పాడుకోండి. ఏంటి ఆ పాట అంటే, నాకేమీ కొదువా నాదుడుండా. నాతో పాడతారా? నాకేమీ కొదువా నాదు. మరలా నోరు తెరిచి పాడండి అందరూ. నాకేమీ కొదువా నాదుడుండా, శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు, గనుక నాకేమీ కొదువా నాదుడుండా. ప్రియ దేవుని పిల్లలారా, నాథుడు అంటే మన తెలుగు భాషలో భర్త. అప్పుడప్పుడు అంటారు కదా, మీ భార్యని చాలాసార్లు మీరు అని ఉంటారు, నేనుండగా నీకు లోటేంటి, అన్నీ నేను చూసుకుంటాగా, నేనుండగా నీకు భయం ఎందుకు అనలేదా? నేనుండగా ప్రియ దేవుని పిల్లలారా నీకేం కావాలి? అప్పుడప్పుడు భారీగా మీరు కూడా అని ఉంటారు, నీవు ఉన్నావు కదా అన్నీ చూసుకుంటున్నావు, నా దగ్గర ఎందుకులే డబ్బులు, నీ దగ్గరే అటు పెట్టుకో అని ఒక నెలంతా దాచిన డబ్బులు మరలా తిరిగి ఆ భర్తకే ఇచ్చేస్తారు కొంతమంది. ఏదో ఉప్పులోనో పప్పులోనో మిగిలిన అలా అలా దాచి మళ్ళీ ప్రదీపుని పిల్లారా. మరి డ్వాక్రా గ్రూపులు వచ్చిన తర్వాత ఇవ్వట్లేదు అనుకుంటారండి చాలామంది. సరే, ఏదేమైనా మీ జ్ఞానం మీ దగ్గర పెట్టుకోండి. దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి నేను చెప్పేటువంటి మాట. అందుకనే దైవజనులు చాలా స్పష్టంగా చక్కగా ప్రదీపుని పిల్లారా, నాకేమి కొదువా నాథుడుండా, శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా గృహ నిర్వాహకుడు, నా ఇంటిని ఏలుతున్నాడు. నీ ఇంటిని నిజముగా ప్రార్థన ద్వారా ఏలయ్యా, నువ్వే ఏలుబడి చేయి, నా పరిపాలకుడుగా ఉండంటే దేవుడు మన యొక్క ఇంటిని పరిపాలిస్తే ధనానికి కానీ, చెప్పండి, ధాన్యానికి కానీ వస్త్రానికి కానీ కొదువ ఉండదు. ఆమేన్. మీ ఇంటిలో మరి మీ పరిపాలన జరుగుతుందా? దేవుని పరిపాలన జరుగుతుందా? నిజంగా ప్రతిదినం మీరు ఏం చేయాలి? ప్రార్థన. మోషే ప్రార్థన చేశాడు, దేవుడు కార్యం చేశాడు. ఇది మొదటిది. రెండవ కార్యం దేవుడు ఏం చేశాడు? మోషే ప్రార్థన చేసినప్పుడు నిర్గమాకాండము 32వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుదాం. 32వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. రెండవది, ప్రియమైన పిల్లలారా, దేవుని కోపము నుండి తప్పించింది ప్రార్థన. చూసారా? దేవుని ప్రజలు నడిచినటువంటి ఆ నడక, దైవాజ్ఞ విరుద్ధమైన నడక ఎప్పుడైతే వారు నడిచారో దేవునికి కోపం వచ్చింది. కానీ దేవుని పిల్లలారా, మోషే మన్నా కొరకు ప్రార్థన చేయడమే కాదు, మోషే ప్రార్థన చేయగా దేవుని కోపము నుండి ఈ ప్రార్థన ఏం చేసింది? తప్పించింది. అందుకనే కొన్ని పాపాల వల్ల మనం దేవుని కోపాన్ని రేపుతున్నాం. చేయకూడని పాపములు చేస్తూ, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ,
తినకూడనివి తింటూ, చూడకూడనివి చూస్తూ. చెప్పండి, మీరు చెప్పిన మాట మీ ఇంటిలో ఉన్న సభ్యులు, చిన్నవాళ్ళో పెద్దవాళ్ళో, మీ పిల్లలు మీ మాట వినకపోతే మీ కోపం రావడం సహజమేగా. మాట్లాడట్లేదు మీరు. అమ్మా, సహజం అంటారా కాదంటారా? సహజం. నువ్వు అలా కోప్పడితే నేను నీ ఇంట్లో ఉండను అన్నాడు అనుకో మీ బిడ్డ, ఉంటే ఉండు పోతే పోరా అని చాలాసార్లు అని ఉంటాం. అందుకే నేను అంటాను, ప్రియ దేవుని పిల్లలారా, కోపము అనేటువంటిది సరైన రీతిలో సరైన సమయంలో వస్తే దానికి విలువ ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు చిన్నదానికి పెద్దదానికి కొద్దిదానికి కోపం వస్తే, చెప్పండి, నా ఇంటి యజమానురాలు ఏమంటుందో తెలుసా? ఎప్పుడు అట్టాగే చిర్రుబుర్రులాడుతూ ఉంటాడు, ఆ కోపం పట్టించుకోకర్లేదులే అంటే మన కోపానికి కూడా ఏమీ లేదు, వాల్యూ లేదు. దేనికి కోపం రావాలి, దేనికి కోపం రాకూడదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు చదివిన వాక్య గ్రంథంలో అందరూ తీసుకున్నారా? 32:11 దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని. ఎవరు బతిమాలుకుంటున్నారు చెప్పండి అమ్మా? పాపము చేసింది ఎవరు? ఇశ్రాయేలీలు. దేవుడు కోపాన్ని రేపింది ఎవరు? ఇశ్రాయేలీలు. కానీ ప్రార్థన ఎవరు చేస్తున్నారు? మీ ఇంటిలో ఎవరైనా ఒకవేళ దేవునికి కోపము రేపే పనులు చేస్తుంటే, దేవుని నమ్మిన తల్లిగా, భార్యగా, వారి పక్షంగా నువ్వేం చేయాలో దేవుణ్ణి బతిమాలుకోవాలి, లేకపోతే దేవుని శిక్ష వారి మీదకి వస్తుంది. ప్రార్థన చేయాలి. వాళ్ళు వాక్యం ఎరగని వారు నాయన, వారు దేవుని ఎరగని వారు. ప్రభువా, నేను ఈ వాక్యం వింటున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన అయ్యా నీ పరిస్థితులన్నిటిని మారుస్తుందన్నావు గనుక నా యజమాని పరిస్థితి మార్చయ్యా అని ఏ ఇంటిలో భార్య తన యజమాని కొరకు ప్రార్థన చేస్తుందో, అయ్యా నేను అనుకున్నట్టుగా నా భార్య ఉండడం లేదు, నేను అనుకున్నట్టుగా ఆమె జీవించడం లేదు, నేను ఎన్నో ఊహించుకున్నాను, అవన్నీ నా భార్యలో లక్షణాలు కనిపించడం లేదయ్యా అని ఏ భర్త తన భార్య కొరకు ప్రార్థన చేస్తాడో అక్కడ పరిస్థితులన్నిటిని దేవుడు మారుస్తాడు. మనం ప్రార్థన మానేసి పంచాయతీలు ఎట్టుకుంటున్నాం. 1.5-2 గంటలు పెద్దల దగ్గర కూర్చోమంటే కూర్చుంటాం, కానీ దేవుని ఎదుట కూర్చోమంటే చాలా కష్టం. ఏమాటట్లేదు. మీలో చాలామంది ప్రార్థన అనగానే మీరు అందరూ అడుగుండొచ్చు, ఆయన వస్తున్నాడా? ఆయన వస్తే వస్తా అని ఉండొచ్చు. బహుశా మంచిదే, మీరు అభిమానించడంలో తప్పేమీ లేదు. కానీ నేనేమంటున్నానంటే, దేవుని పిల్లలారా, దేవునికి రావలసిన ఘనతని నరుడికి మీరు ఇవ్వవద్దు అని బ్రతిమలాడి మీ అందరికీ నేను తెలియచేస్తూ ఉన్నాను. అక్కడే సంఖ్యాకాండ గ్రంథం 14వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం రండి. సంఖ్యాకాండ గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనం ఒకసారి మనం చదువుదాం. యెహోవా, ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలన్నిటిని చూచి నన్ను నమ్మక ఉందురు? 11వ వచనం నుండి 25వ వచనం వరకు దేవుని పిల్లలారా మీరు చదువుకోండి. ఇప్పుడు దేవునికి కోపం ఎందుకు వచ్చింది? అద్భుతములు దేవుడు చేస్తున్నాడు, సూచక్రియలు దేవుడు చేస్తున్నాడు, కానీ అద్భుతములను సూచక్రియలను చూస్తూనే వారు దేవుడిని నమ్మడం లేదట. అందుకే నేను అంటాను, దేవుని పిల్లలారా, దేవుణ్ణి నమ్ముకోండి, నమ్ముకున్న దేవుణ్ణి ఏనాడు అమ్ముకోకండి. అర్థమైందా? జాగ్రత్త. కనుక దేవుని పిల్లలారా, దేవాది దేవుణ్ణి బట్టి మీ అందరికీ చెప్తున్నాను, మోషే ప్రార్థన దేవుని కోపము నుండి తప్పించిన మధ్యవర్తి ప్రార్థన అనాలి. అంటే ఇప్పుడు దేవునికిని ప్రజలకు మధ్యవర్తిగా ఉండి ఏం చేస్తున్నాడు? మోషే ప్రార్థన చేస్తున్నాడు. నిజమే ప్రభా, నీ మాట వింటలేదు, నాకు కూడా కోపం వస్తుంది వీళ్ళ మీద, చంపే ప్రభు అన్నాడా? మాట్లాడలేదు. తెగులు పంపయ్యా అన్నాడా? అనలేదు. ప్రభువా, వీళ్ళని క్షమించు నాయనా. అందుకే దేవుని పిల్లలారా, మీరు కూడా వాక్యం ఎరగని వారు ఏదైనా పొరపాటు చేస్తే, దేవుణ్ణి ఎరగని వారు పొరపాటుగా ఏదైనా మాట్లాడితే, దయచేసి వారి మీద మీరేమీ ఆగ్రహించొద్దు. నా దేవుడు పవర్ ఏంటో నీకు చూపిస్తానొద్దు. మీరు ప్రార్థన చెయ్యండి. ఆ అన్నవాడి నోటిని దేవుడు మరలా తిరిగి ప్రశంసించేటట్టు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఎక్కువ కాలం వేషధారులు దేవుడి సన్నిధిలో ఉండలేరు. మీరు అనుకోవచ్చు,
వేషధారులు ఎక్కువ కాలము దేవుని సముఖములో ఉండలేరు. అందుకే నేను అంటున్నాను, అమ్మ వేషధారి అంటే ఒక చిన్న మాట చెప్తా మీకు. ఇప్పుడు ఈ ఈ సినిమాని మీరు ఆదర్శంగా తీసుకుంటే, పోనీ ఒక రకంగా తీసుకుంటే, ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ వేస్తారు, మళ్ళా తర్వాత సినిమాలో తర్వాత ఇంకో క్యారెక్టరు మాట్లాడలేదు, అంతే. ఈ సినిమాలో తల్లిగా వేయొచ్చు, మళ్ళీ నెక్స్ట్ సినిమాలో ఈ తల్లిగా క్యారెక్టర్ వేసిన ఆవిడే, అది క్యారెక్టరే, మనందరికీ తెలుసు. కానీ దాన్ని చూసి ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. సీరియల్ చూస్తూ ఏడ్చేస్తారు. అది నిజం కాదని అందరికీ తెలుసు, మాట్లాడరే, అది వేషం. ఇక్కడ తల్లిగా వేసింది రేపు వదినగా వేయొచ్చు, తర్వాత దానిలో ప్రియురాలుగా వేయొచ్చు, తర్వాత భార్యగా కూడా వేయొచ్చు. నేనంటాను, అన్ని రకాలుగా మారే మనుషులు చూచే ప్రియదేవుని పిల్లలారా మీరు ఆహా ఓహో అంటున్నారు కదా, మేము వాడి ఫ్యాన్స్ వీడి ఫ్యాన్స్ అంటున్నారు కదా. నేనంటున్నాను, యేసయ్య ఫ్యాన్స్ అయి ఉన్నారా? ప్రార్థనకి ఫ్యాన్స్గా ఉన్నారా? ఏం మాట్లాడట్లేదు మీరు. ప్రార్థన నిజంగా మీరు చేయండి ప్రియదేవుని పిల్లారా. నేనంటాను, మోషే ప్రార్థన దేవుని కోపాన్ని అడ్డుపడింది. శాపం రాకుండా, తెగులు రాకుండా, మరణము రాకుండా. అందుకే నేను అంటున్నాను, మీ ఇంటి వారు బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారో, ఏం మాట్లాడతారో, ఏం తింటారో, ఏం తాగుతారో తెలియదు. బహుశా అందరూ బాగుండాలి అనుకుంటారు. ఆత్మ నిగ్రహం ఉండదు కొంతమందికి, ఆశా నిగ్రహం ఉండదు కొంతమందికి, శరీర నిగ్రహం ఉండదు కొంతమందికి. ఇలా నిగ్రహించుకోలేని మనస్తత్వం కలిగిన నీ ఇంటి పురుషుడో భార్యో మీరిద్దరూ కూడా దానికి రెమెడీ ఏమిటి అని మీరు నన్ను అడిగితే ప్రార్థన. ఏంటి చెప్పండి? ప్రార్థన. మీరు ప్రార్థన చేయండి, దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్. ఒకటి మన్నాను కురిపించింది ప్రార్థన, రెండవది దేవుని కోపాన్ని ఆపేసింది. ఏం ఆపేసిందమ్మా? అయ్యా దేవునికి కోపం వస్తే ఏం జరుగుద్ది? మీరు చదివిన వాక్యంలో ప్రియదేవుని పిల్లల 12వ వచనం చూడండి. నేను వారికి స్వాస్థ్యమియ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా, మోషేతో దేవుడు చెప్తున్నాడు ఏమని? ఇదిగో ఈ ప్రజలు నా ఎదుట విరోధముగా పాపం చేశారు, నేను వారికి స్వాస్థ్యం ఇయ్యను. స్వాస్థ్యం అంటే చెప్పండి అమ్మా. ఆస్తి వేరు, స్వాస్థ్యం వేరు. అది పితరుల నుంచి వచ్చేది స్వాస్థ్యం, నువ్వు సంపాదించుకునేది ఆస్తి. మళ్ళీ ఆస్తిలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, చరాస్తి, స్థిరాస్తి. చరాస్తి అంటే అమ్ముకుంటా పోవడం, స్థిరాస్తి అంటే తాతల దగ్గర నుంచి ఆ భూమి అలాగ ఉంటుంది, దాన్ని స్థిరాస్తి. ఇంతకీ ఈ రెండింటిలో ఏది నీ ఆస్తి? నేను అని చెప్పను ఒక మాట, ప్రార్థన స్థిరమైన స్వాస్థ్యం. దేవునికి స్తోత్రం. సరే, నేను వాటిలోకి వెళ్ళను. దేవుడే యెహోవాయే అంటున్నాడు, ఈ జనము కంటే మహా గొప్ప బలము గల జనమును నీ వలన పుట్టిస్తాను వాడని తప్పుకో. 13వ వచనంలో మోషే యెహోవాతో మాట్లాడుతున్నాడు. మోషే యెహోవాతో ఎట్లనను, అలాగైతే ఐగుప్తీయులు దాని గురించి విందురు, నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తులో నుండి రప్పించితివి కదా, వీరు ఈ దేశ నివాసులు ఈ సంగతి చెప్పియుందురు. 14వ వచనం, యెహోవాను నీవు నీ ప్రజల మధ్యనున్నావని, యెహోవాను నీవు ముఖాముఖిగా కనబడువాడవనియు, నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములో వారి ముందర నడుచుచున్నావని వారు విని ఉన్నారు కదా. దేవుడు గొప్పవాడని, నడిచేవాడని, నడిపించేవాడని, కనబడేవాడని, మాట్లాడేవాడని, నువ్వు అన్య జనాంగముల మధ్యలో ఐగుప్తీయుల మధ్యలో పేరుంది కదా, అరణ్యములోనికి తీసుకుని వెళ్ళి వారి దేవుడు వారిని చంపేశాడని చెడ్డ పేరు నీకెందుకయ్యా అని మోషే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. చూసారా, ఒక రోజున ఒక ఐగుప్తీయుడు హెబ్రీయుడు కొట్టుకుంటుంటే కోపం వచ్చి ఒక గుద్దుకు చంపేసిన కోపదారుడైనటువంటి మోషే ఎంత సాత్వికుడిగా మారిపోయాడో ప్రార్థన వలన. మీ ఇంట్లో కోపదారులు ఉన్నారా? ప్రార్థన చేయండి. అర్థమైందా? చిన్న మాటగా తాసుపాములాగా బుస్సులు లెగుతాడా? ప్రార్థన చేయి, తుస్సుమంట కూర్చుంటాడు, నవనాడులన్నీ కుంగిపోతాయి. ఒకడు ఉంటాడు, నేను లెగితే మంచోడు కాదంటాడు, కుంటోడు ఇంటికి మోసం అన్నట్టు. నేను లెగితే మంచోడు కాదంటాడు, ఆడు లెగలేడు, ఆడికి తెలుసు అది. గరుగ జాగ్రత్త. ప్రభు ఇచ్చిన మహాకృప, ప్రార్థన లేనివాడు అవిటివాడే.
వాడు లెగుస్తానంటాడు, లేవలేడు, ఏమైనా చేద్దామనుకుంటాడు, చేయలేడు. జాగ్రత్త. మీ అందరికీ చెప్తున్నాను, బ్రతిమలాడి హెచ్చరిస్తా ఉన్నా. ఈ మాట మీకు అర్థమవునుగాక. మిమ్మల్ని బ్రతిమలాడుతూ హెచ్చరిస్తున్నా. మీరు ప్రార్థన చేయండి, ప్రార్థనకు రావటం కాదు. మీకు అర్థమవుతుందా? ప్రార్థనకు రావడం వేరు. రోజు స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్ మానేస్తే, చదువుకున్న పిల్లలు మీరు చెప్పండి, రోజు స్కూల్కి వెళ్ళావు, ఎగ్జామ్ మానేశాం, పాస్ అవుతామా తప్పుతామా? ఆదివారం మందిరానికి వస్తున్నావు, నెలవారీ ఉపవాస కూడికి వస్తున్నావు, కానీ మన ఇంటి దగ్గర ప్రార్థన లేదు. మన ఇంటి దగ్గర ప్రార్థన లేదు అంటే పాస్టర్ గారు వస్తే ప్రార్థన కాదు. నీ వ్యక్తిగతంగా నీకేముండాలి చెప్పండి అమ్మా? ప్రార్థన. ప్రార్థన గనుక జాగ్రత్త. ప్రభువిచ్చిన మహా గొప్ప కృప. 2010వ సంవత్సరంలో బైబిల్ మిషన్ యొక్క ప్రెసిడెంట్ గారు అయినటువంటి రెవరెండ్ డాక్టర్ జె సామ్యుయల్ కిరణ్ బాబాయ్ గారు పెడన గ్రామానికి వచ్చారు. దేవాలయం ప్రతిష్ఠిత దినం. ఆ రోజు చివరిలో వందన సమర్పణ చెప్పమన్నప్పుడు, ఆ వందన సమర్పణ చెప్పేటప్పుడు నేను ఏవే పనులు చేసి సేవలోకి వచ్చానో అన్నీ చెప్పాను. చెప్తూ, అయ్యా నేను పలానా కాలేజీలో నేను డిగ్రీ చేశాను, కానీ మా అమ్మ మంచి ప్రార్థనా పరురాలు, కానీ నేను ప్రార్థనా పరుని కాదు. నేను చివరికి ఆహారముకు గతి లేక, వస్త్రానికి గతి లేక, ఇంటింటికి వీధి వీధికి సినిమా హాల్కి తిరిగి సమోసాలు అమ్ముకున్నాను అని అంటే, అప్పుడు ఆ దైవజనుడు మా ప్రెసిడెంట్ అయ్య గారు నన్ను వెళుతూ ఒక దీవెన ఆయన ఏమిచ్చి వెళ్ళారంటే, సమోసాల ఉద్యమం సమస్యల ఉద్యమం అయ్యాడు, సమస్యలతో ఉన్న ఉద్యమం ఈ రోజు నుండి సామ్యుయేలు ఉద్యమముగా ఆయన్ని దేవుడు అభిషేకిస్తాడు అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా జీవితంలో మరలా నేను వెనక్కి తిరిగి చూసుకోవాలా. ఒక దైవ సేవకుడు నిండారుగా నిన్ను దీవిస్తే ఆ దీవెన ఆకాశ వాకిళ్ళు విప్పినంతగా ఉంటుంది. దేవునికే మహిమ కలుగును గాక. నీకు ఒకవేళ ₹1,00,000 అప్పు ఉంటే నేను తీర్చేస్తాలే అని చెప్పినంత మాత్రాన నీకు ఆశీర్వాదం రాదు. నేనంటాను, నీకు ₹1,00,000 ధనం కావాలా, లక్షణాలతో కూడిన ఆశీర్వాదం కావాలా? చెప్పాలి. లక్షిస్తే ఆ రోజుకే, అప్పటికే ఆశీర్వాదం తరతరాలకి. ఆమేన్. మీరు మీ పిల్లలకు ఆస్తిస్తే గుణం గలవాడైతే, చెప్పండి అమ్మా, నిఖరం గలవాడైతే దాన్ని అట్టిపెట్టుకుంటాడు, అభివృద్ధి చేసుకుంటాడు. అడిగే గుణము నిఖరం లేదనుకోండి, నువ్వు ఉండగానే దాన్ని నమ్మేసి నిన్ను కూడా పనిలోకి పంపిస్తాడు. నేను ఇప్పుడు ఎందుకు చెప్పానో తెలుసా? మీ పిల్లలకు ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా మంచి భక్తినివ్వండి. ఆమేన్. తరతరాలకు ఉండిపోతాయి. ఏముండిపోద్ది? తరతరాలకి. అయ్యో మా పిల్లలకి ఇల్లు ఇవ్వలేకపోయాను, పొలం ఇవ్వలేకపోయాను, మా ఆడపిల్లకి ఇసమిత్త బంగారం చేయించలేకపోయాను. వద్దు, అవసరంలా. ఒక దైవ సేవకుడిగా చెప్తున్నా, ప్రియ దేవుని పిల్లలారా, వాటి కొరకు నువ్వు ఏనాడు దేవుడి మందిరంలో నువ్వు అడగక్కర్లా. నువ్వు ప్రార్థన చేసుకుంటా పో, ఖచ్చితంగా ప్రియ దేవుని పిల్లారా, నీ శాపం, నీ పాపం కొట్టివేయబడి కావలసిన ఈవులన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. అది కనుక ప్రియ దేవుని పిల్లలారా, రెండవది. మూడవదిగా సంఖ్యాకాండ గ్రంథము 12వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుదాం. 12వ అధ్యాయం సంఖ్యాకాండ గ్రంథము 13, 14 వచనాలు. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టెను. 14వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మివేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును గదా, ఆమె పాళెము వెలుపట 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను, తరువాత ఆమెను చేర్చుకొనవలెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన వలన స్వస్థతలు జరిగినవి. ప్రార్థన వల్ల ఏం జరుగుతాయి చెప్పాలి మీరు. అది ఒక రోజున ఈ తమ్ముడు బతకాలని జమ్ము పెట్టెళ్ళింది ఆ అక్క. ఆ అక్క పేరు మిరియాము.
అందరిలాగా నైలు నదిలో పారవేయలా. తమ్ముడు క్షేమం కోరింది, తమ్ముడు ఆలనాపాలన చూచింది, ఈ తమ్ముడు బతకాలని చాలా ఆశపడింది, బ్రతికించడానికి చాలా ప్రయత్నాలు చేసి చివరికి జమ్ము పెట్టెళ్ళింది. ఆ జమ్ము పెట్టెళ్ళి నైలు నది నీళ్ళల్లో ఫరో కుమార్తె వచ్చే సమయానికి ఆ ఏటి వాటాన్ని చూచి ఆ నైలు నదిలో జమ్ము పెట్టిన వదిలి దూరము నుండి అతడి పరిస్థితిని గమనించింది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నటువంటి మిరియాము, ప్రియమైన పిల్లలారా, కన్న కొడుకులాగా సాకింది. అమ్మా నాన్న కన్న తర్వాత మరి పట్టు పోసుకుంటాకి వెళ్ళాలి కదమ్మా, మేము పనిలోకి వెళతాం, తమ్ముడిని ఆడించవే అని ఈవిడ మీద వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉంటారు బహుశా వాళ్ళు ఇటుకలు పని చేయటానికి. ఈమె అన్ని చూసుకుంది. కానీ ఒక వయసు వచ్చిన తరువాత ఏ తమ్ముడినైతే బాల్య దినాల్లో కాపాడిందో ఆ తమ్ముడి మీదే తిరిగి సణిగింది. ఆ తమ్ముడి మీదే చెప్పాలి మీరు, సణిగింది. ఆ సణిగిన సణుగుడు తమ్ముడు వినలేదు, కానీ ఆ తమ్ముడిని ఏర్పాటు చేసుకున్న దేవుడు విన్నాడు. నీ మీద ఎవరు ఎలా సణుగుతున్నారో దేవుడు వింటున్నాడు. ఆమేన్. అది నువ్వు వినకపోవచ్చు, నీ వెనకేం మాట్లాడుతున్నారో, నీ ముందేం మాట్లాడుతున్నారో, నీ ఎదురేం మాట్లాడుతున్నారో, నువ్వు లేనప్పుడేం మాట్లాడుతున్నారో, ముందు వందనాలు చెప్పి వెనకాల తందనాలు ఎలా చేస్తున్నారో, ముందు దండం పెట్టి వెనకాల పెండం ఎలా పెడుతున్నారో అన్నీ నా దేవుడు చూస్తున్నాడు. చాలామంది నవ్వుతూ పలకరిస్తారు. ఆ నవ్వు వెనక చాలా విషయం ఉంటుంది. సర్పానికి చెప్పండి విషం ఎక్కడ ఉంటుంది? కోరల్లో. తేలుకి కొండెములో. తేలుకి ఎక్కడ? నరుడికి నిలువెల్ల. గోరుతో గిచ్చు విషమే, పంటితో కొరుకు మాట్లాడలేదు. ఒక 100 సార్లు కాలువ గొట్టు మీద నడవండి, ఒక 10 మంది రోజు గడ్డి మలవదో, దారి ఏర్పడిపోద్ది. మాట్లాడలేదు మీరు. మన ఎన్ని గ్రామాలే కదా, చెప్పండి పర్లేదు, అవునా కదా? మరి అది నాలుకలో విషమే. రోమపత్రికలు అంటాడు, వారి నోరు తెరిచిన సమాధి. కొంతమంది నోరు తెరిస్తే జీవము లేని మాటలు మాట్లాడతారు. కొంతమంది నోరు తెరిచి ఎప్పుడు వారి జన్మాన్ని వాళ్ళు చెప్పించుకుంటూ ఉంటారు. దయచేసి అలా ఎప్పుడు అనుకోవద్దు. నా బతుకు పాడైపోయింది, నా బతుకు చెడా అని కొంతమంది ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఏమండి, ఒక 10,000 రూపాయలు పోతే బతుకు పోయినట్టేనా? ఈ అవయవాల్లో ప్రియదేవుని పిల్లల వయస్సును బట్టో, తిండిని బట్టో, వాతావరణాన్ని బట్టో, లేకపోతే మన నైజ పాపములను బట్టో, దేరో ఒక దానిని బట్టి మన అవయవాల్లో ఏదో ఒక చిన్న లోపం వస్తే శరీరం అంతా పాడైపోయినట్టేనా? మాట్లాడరే. మరి మిగతా బలమైన అవయవాలు ఉన్నాయి కదా, ఏమందాం మరి? ఇదిగో మనకి మూడవది, మోషే ప్రార్థన చేయగా దేవుడు స్వస్థత దయచేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకనే అక్కడ మీరు చదువుకున్న వాక్య గ్రంథములో 106వ దావీదు కీర్తన, 106వ దావీదు కీర్తన మీరు చాలా స్పీడ్గా తీసేవాళ్ళు, నేనే చదివేస్తున్నానని మీరు తీయట్లేదు అనుకుంటండి. 106వ దావీదు కీర్తన 23వ చరణాన్ని ఒకసారి చదువుదాం. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదనెను, అయితే ఆయన వారిని నశింపచేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. దేవునికే మహిమ కలుగును గాక. 106:23లో చూసారా? నశింప చేయడానికి ప్రియదేవుని పిల్లారా దేవుడు ముందుకు వస్తేనట, మోషే దేవుని సన్నిధిలో ఏమైపోయాడట? దేవుడికి అడ్డుపడ్డాడట. అంటే నీ ప్రార్థన ఏం చేస్తుంది? నాశనమయ్యే వారిని నాశనం కాకుండా అడ్డుపరుస్తుంది. అందుకే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ప్రభు వాగ్దానం చేశారు. మీరు ప్రార్థన చేయండి. ఇట్టి రోగంబైనా, ఎట్టి రోగంబైనా, ఇట్టి రోగంబైనా, ఎట్టి రోగంబైనా, ఎట్టి రోగంబైనా యేసే బాగు చేయు. ఎవరు బాగు చేస్తారు చెప్పాలి మీరు. ఎటువంటి రోగాన్నైనా నువ్వు విశ్వాసము కొలది ప్రభువుని అడిగితే ఎటువంటి రోగమునైనా బాగు చేస్తాడు. ఒకవేళ ఆయన బాగు చేయలేదా,
అది కూడా నీకు మేలు కోసమే. మీరేమనుకుంటారు? ఇన్ని సంవత్సరాల మట్టి, ఇన్ని రోజుల మట్టి, ఇన్ని నెలల మట్టి అడుగుతున్నాను దేవుణ్ణి, చేయలేదేమో. అవిశ్వాసం రానివ్వద్దు. అవిశ్వాసం అనే మేఘాన్ని మిమ్మల్ని అనుముకోలేవద్దు. కష్టాల మేఘముల వెనుక కలడు నీతి సూర్యుడు. ప్రతి మానవునికి అనారోగ్యం ఉంది. అనారోగ్యము లేనివాడును అప్పు లేనివాడు ఎవడున్నాడు భూమి మీద? మాట్లాడరే? ఎంత చెట్టుకి అంతే గాలి. ఇప్పుడు 10వ తరగతి చదివేవాడు, 5వ తరగతి చదివేవాడు ఒకటేనా? మాట్లాడరే? కాదు. ఇప్పుడు డిగ్రీ చదివేవాడు ఉన్నాడు, ఈ 10వ తరగతి చదివేవాడిని అంటాడు, 10వ తరగతి ఏముందరా, ఊరికే వెళ్ళి రాసేస్తే అయిపోద్ది, రా గ్రౌండ్కి వెళ్ళి ఆడుకుందాం అంటాడు. కానీ 10వ తరగతి చదివేవాడికి చెప్పాలి, అది పెద్ద టాస్క్ అది. కానీ వీడు 10వ తరగతి చదివినప్పుడు డిగ్రీకి వెళ్ళే లోపు వీడు కూడా ఆ ప్రయాసపడి ఉంటాడు. అందుకే నేనేమంటున్నానంటే, ప్రార్థన లేనివాడికి ప్రార్థన ఉన్నవాడికి చాలా తేడా ఉంది. ప్రార్థన ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. ఏం చేస్తుంది? అమ్మ 2 రకాల స్వస్థతలు ఉన్నాయి తల్లి. శరీరానికి స్వస్థత, ఆత్మకి స్వస్థత. కొంతమంది హృదయాలు బాగోవు, మనుషులు బాగుంటారు, హృదయాలు బాగోవు. కొంతమంది మంచి వస్త్రం వేసుకుంటారు, శరీరాలు బాగోవు. సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమాను వస్త్రాలు బాగున్నవి కానీ శరీరం బాగాల. మీకు అర్థమైందా? కొంతమంది వస్త్రాలు బాగుంటాయి, వారి శరీరాలన్నీ దేవుని పిల్లలు ఎక్కడ లేని రోగాలే, ఎక్కడ లేని మచ్చలే, ఎక్కడా లేని నొప్పులు వాళ్ళకే ఉంటాయి. పైకి నవ్వుతున్నారుగా అనుకుంటాం. ఒక సైక్రాటిస్టు డాక్టర్ గారు ఉన్నారట. ఆయన దగ్గరికి వెళితే ఎటువంటి వ్యక్తినైనా ఎంత డిప్రెషన్లో ఉన్నా, ఎంత ఒత్తిడిలో ఉన్నవాడినైనా దాని నుంచి రిలీఫ్ ఇచ్చి, కౌన్సిలింగ్ ఇచ్చి, నవ్విచ్చి పంపిస్తాడట. ఆ సైక్రాటిస్ట్కే తగ్గనటువంటి ఒక బాధాకరమైనటువంటి వేదన కలిగిందంట ఒక రోజున. సరే, ఆ పక్కనే, ఈ హాస్పిటల్ పక్కనే ఓపెన్ గ్రౌండ్ ఉంటే ఆ గ్రౌండ్లో సర్కస్ పెట్టారట. సర్కస్ పెడితే ఆ సర్కస్లో చాలా విన్యాసాలు చేస్తున్నారట. గుర్రాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, రింగ్ మాస్టర్లు సైకిల్ తొక్కుతున్నారు, జంపింగ్ చేస్తున్నారు. వెళ్ళిన వాళ్ళందరూ పగలబడి నవ్వుతున్నారట. దానిలో బఫూన్ క్యారెక్టర్ వేశాడట ఒకడు, జోకర్ క్యారెక్టర్ వేశాడు. ఈ సైక్రాటిస్ట్ గారు కూడా ప్రియదేవుని పిల్లలారా ఎక్కడికి వెళ్ళాడు? ఆ సర్కస్కి వెళ్ళాడు. వెళ్ళి కడుపుబ్బా నవ్వుకున్నాడు. చాలా మెంటల్ రిలీఫ్ అయ్యింది. చక్కగా ఉన్నాడు. ప్రియదేవుని పిల్లలు అయిపోయింది. అంతమంది, వేల మందిని నవ్వించిన ఈ బఫూన్ ఉన్నాడు కదా, వీడికి కూడా లోపల అంతరంగంలో వేదన ఉందట, లోపల చాలా బాధ ఉందట. వెళ్ళి ఆడి రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటే ఒకడు వచ్చన్నాడట, సార్ పక్కనే సైక్రాటిస్ట్ డాక్టర్ ఉన్నాడండి, ఎటువంటి మానసిక రోగాన్ని ఆయన ఇట్టే తగ్గించేస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అన్నాడట. సరే అని ఇప్పుడు దేవుని పిల్లలు ఆయన దగ్గరికి వెళ్ళాడట. ఆయన దగ్గరికి వెళితే ఈయన ఆ సైక్రాటిస్ట్ డాక్టర్ గారు అంటున్నాడట, ఇదిగో పక్కనే సర్కస్ జరుగుద్ది, ఆ సర్కస్లో ఒక బఫూన్ ఉంటాడు, అతను ఎంతమందిని నవ్విస్తున్నాడో ఆ సర్కస్కి వెళ్ళి రిలీఫ్ అయిపోద్ది అన్నాడట. అంతమందిని నవ్వించేది నేనే సార్ అన్నాడట. అంటే అంతమందిని పైకి నవ్విస్తున్నాడు కానీ వాడి లోపల వేదన. అందుకే చెప్తున్నాను, మాటలు వేరు, మనసు వేరు, బ్రతుకు వేరు, అంతరంగం. ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది ఏమ్మా బాగున్నారా అని నేను అడిగితే, బాగానే ఉన్నాం పాస్టర్ గారు, మా కొరకు ప్రార్థన చేయండి అని అంటారు. అయ్యగారు వెళ్ళిపోతున్నాడు కదా, త్వరగా వెళ్ళిపోతున్నాడు, ఏం చెప్పుకుంటాంలే. కానీ ఆగి ఒకవేళ నీ కష్టమేంటి చెప్పు అని ఒంటరిగా అడిగితే ఈ రాత్రి తెల్లవారులు ఏడుస్తూ చెప్పేవాళ్ళు ఉన్నారు. లేరా? ఉన్నారు. ప్రభువు మీ ఏడ్పును నాట్యముగా మార్చునుగాక, నవ్వుగా దాయిచేయునుగాక. మీ శరీర అనారోగ్యములు, మీ ఆత్మీయ అనారోగ్యములకు దేవుడు స్వస్థతనిచ్చునుగాక. అందుకని ఇక్కడ మాట్లాడుతున్నాడు, మోషే ప్రార్థన చేయగా దేవుడు ఏమిచ్చాడు? స్వస్థతనిచ్చాడు. ఎటువంటి కార్యమునకైనా చెప్పండి, స్వస్థతకి ప్రార్థనే ఔషధము. మీరేం చేయండి చెప్పండి అమ్మా. ఇన్ని ట్యాబ్లెట్లు మింగే బదులు ఇంత ప్రార్థన చేయండి.
దైవజనులు చెప్తూ అన్నారు, ఒక రోగి వైద్యుడికి ఇచ్చేంత సమయంలో కొద్ది సమయం చెప్పండి ప్రభువుకిస్తే దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్. అందుకని మీరు కూడా మీ రోగ సమయంలో వైద్యుడి దగ్గరికి వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు, ఔషధములు వాడొద్దు అని నేను చెప్పటం లేదు. ఆ వైద్యులను ఏర్పాటు చేసింది దేవుడే, ఆ ఔషధములను కనిపేటట్టు జ్ఞానం ఇచ్చింది కూడా దేవుడే. కానీ నేనంటాను, ఆ ఔషధము మన లోపల పని చేయాలంటే దానికి కూడా ప్రార్థనే అవసరం. కొంతమంది చూడండి, రోగం ఒకటి మందు ఒకటి వాడతారు. సరైన జబ్బుకి సరైన సమయంలో సరైన వైద్యం అందటం కూడా దేవుడి కృపే. ఆమేన్. లేకపోతే చాలా వేస్ట్ అయిపోద్ది, వేస్ట్ ఆఫ్ టైం. సరే, మంచిది. 4వ మాట చెప్పి నేను ముగిస్తాను. మంచిది. 4వ మాటను చూద్దాం. నిర్గమాకాండము 11వ అధ్యాయము 17వ వచన భాగాన్ని మనం చూద్దాం. 11వ అధ్యాయం 17వ వచనం. ఒక్కసారి దేవుని పిల్లలారా, నిర్గమాకాండము 11వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలును వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఇశ్రాయేలీయులలో ఎవరి మీదనైనా ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. చాలు దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి భాగ్యాన్ని బట్టి మోషే ప్రార్థన చేయగా దేవుడు దేవుని పిల్లలారా శత్రువులపై విజయమునిచ్చాడు. ఏమిచ్చాడమ్మా? శత్రువుల మీద ఏమిచ్చాడు చెప్పండి? విజయమునిచ్చాడు. ఒక్కసారి మనం ఆ మాట కూడా దేవుని పిల్లలు చూద్దాం. 17వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. నిర్గమాకాండం 17:11. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ఇక్కడ చేతులు దించడము అనంటే ప్రార్థన చేయడము మానేయడం. చేతులు ఎత్తడము అంటే ప్రార్థన చేయడం. ఇప్పుడు మీ చేతులు ఎత్తబడే చేతులా, దించిన చేతులా, విత్తిన చేతులా? విత్తిన చేతులు అంటే దేవుడికి ఇవ్వడం. అడిగితే పాస్టర్ గారండి చాలామంది, అయ్యో అయ్యగారు నోరు తెరిచి అడిగాడు, అయ్యగారు ఆస్తి తెచ్చిపోతే ఎట్లా అని అప్పు చేసుకొని ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్ట ఏమి ఇవ్వక్కర్లేదండి, అట్ట ఏమి ఇవ్వక్కర్లేదు. నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా మీరు ఆలోచన చేసుకోండి. చేతులెత్తి దేవునికి మీరు ప్రార్థన చేయండి, మీ కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు. రెండవదిగా, చేతులతో మీరు దేవునికి ఇస్తున్నారు అంటే విత్తుతున్నారు. ఇప్పుడు మీరు పొలాల్లో విత్తనాలు వేశారు, ఆ మొలవడానికి మీరు ఏం చేశారు? నీరు తగిలిచ్చారుగా, మాట్లాడలేదు. పొలం విత్తడానికి ముందు దుక్కు దున్నారుగా, దానిలో ఉన్న గట్టికమైన రాళ్ళు ఏరేశారుగా, దానిలో ఉన్నటువంటి దేవుని పిల్లల తుంగంతా బుద్ధులన్నీ దుబ్బులన్నీ తీసేశారుగా. మాట్లాడరే? బాగు చేయలేదా మీరు? గట్లు వేయలేదా? చెప్పండి. నాగలితో దున్నలేదా? అంటే ఇదంతా చేసి ఈ ప్రాసెస్ అంతా ఎందుకు? విత్తనం వేయడానికి. మరి విత్తనం వేసిన తర్వాత దానికి తగిన నీళ్లు పెట్టాలి, దగ్గర కాపలా కాయాలి, దానికి తగిన ఎరువేయాలి, దానికి తగిన మందు కొట్టాలి. ఇవన్నీ చేసేస్తాలని కాపలా మానేస్తామా? మాట్లాడలేదు. చెప్పండి. మరి ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవుని పిల్ల, నీ హృదయం అనే భూమి దున్నబడాలి, నీ హృదయం అనే భూమి మెత్తని చేయబడాలి. నీ హృదయం అనే భూమిలో ఉన్న ప్రతి కఠినమైన రాళ్ళు లాంటి పగ, అసూయ, కలహం, విభేదాలు, విమత్తతలు, ఎన్ని ద్వేషాలు, ఈ రాళ్ళు ఏరేయాలి. లేకపోతే ప్రార్థన అనబడే విత్తనము మొలకెత్తదు. హృదయం కఠినంతో పెట్టుకుని పెదాలతో ప్రార్థన చేస్తే దేవుడు వినడో. గంపల పగెట్టుకుని దేవుడి దగ్గర బళ్ళు ప్రార్థన చేస్తే అవదో. అవుతుందా? అది మీరందరూ చాలా చక్కగా పాడుతూ ఉంటారు. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ఏమి నేర్చుకోవాలి? పాటలా, ప్రసంగమా, ప్రార్థన? పాటల కంటే తక్కువని అంటలేదు. పాటలు పాడాలి, ప్రసంగము చెయ్యాలి, మించి ప్రార్థన కూడా
ప్రార్థన శత్రువుల మీద ఏమిస్తుంది? ఇప్పుడు చెప్పండి, మీ శత్రువు ఎవరు? కోడలను అడిగితే అత్త అంటది, అత్తను అడిగితే కోడలు అంటది. మాట్లాడతలేదు. అన్నని అడిగితే తమ్ముడు అంటాడు, తమ్ముడిని అడిగితే అన్న అంటాడు. అల్లుడోడిని అడిగితే బామ్మరిది అంటాడు, బామ్మరిదోడిని అడిగితే మా బావే నా శత్రువు అండి అంటాడు. ఈ కాదు, ఓ రైతుని అడిగామనుకో, నా కాడిగట్టోడేనండి, నా పొలం పక్కన ఉన్నోడే నా శత్రువు. ఒక వీధిలో ఉన్నవారిని అడిగామనుకోండి, మా ఎదుటింటోళ్లే మా శత్రువులండి, మా ఈదోళ్లే నా శత్రువులండి, మా ఊరోళ్లే మా శత్రువులండి. అసలు ఏ ఊరు వెళితే శత్రువులు లేరు? నేను ఒక మాట చెప్పనా, ప్రధానమైన శత్రువు నీ శరీరమే. ఏంటిదమ్మా? అది అన్నిటికీ సహకరించే నీ శరీరం ప్రార్థనకి, ఉపవాసానికి, మోకాళ్ళ మీద ఉండటానికి సహకరిస్తుందా? చెప్పండి. నీ శరీరాన్నే నువ్వు లొంగదీలేనుడివి, ఇంకా సాతాన్ని నువ్వు లొంగదీస్తావు? లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను. మరల పడదామా? లోకము శరీరము లాగినను లోబడక సాగి వెళ్ళేదను. నిజమేనా? ఒక పక్క లోకం లాగుద్ది, రెండవ శత్రువు లోకం, మూడవది అపవాది. ఇప్పుడు మన శత్రువులు ఎవరు చెప్పండి? ఒకటి శరీరము, రెండవది లోకము, మూడవది అది. ఆకలేస్తుందరా అని అంటే, అయ్యో బియ్యం లేవా, ఈ 100 రూపాయలు పట్టుకెళ్ళి త్వరగా తెచ్చుకుని బిడ్డలకి నువ్వు తృప్తిగా తినండిరా అనేవాడు ఎవడు లేడు. నాలుగు పీకేస్తుందిరా, పదా ఇద్దరు వెళ్ళి 90 వేసుకొద్దాం అనేవాళ్ళే ఉండరు. మీకు కొంచెం బాధాకరంగా ఉండొచ్చు ఈ మాట. బలిపీఠం మీద నుంచి డైరెక్ట్గా చెప్తున్నాను, ప్రభు నన్ను క్షమించాలి. తాగేవాడికి తాగబోయించేవాడు ఉన్నాడు కానీ, అన్నం లేదన్నవాడికి అన్నం పెట్టేవాడు, మంచినీళ్ళు దొరకటం లేదు కానీ, ఏ వీధికి వెళ్ళినా కానీ అది దొరుకుతుంది ఖచ్చితంగా. అది లేకపోతే ఉండలేనంటాడు. నేనంటాను, అది నీ శత్రువు అయితే, నువ్వు దాని బానిసవు అయితే, విజయము నీ సొంతం అవ్వాలంటే నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి. విజయము నీ బానిస అవ్వాలంటే శ్రమని ఆయుధం అవ్వాలన్నాడు ఒక ఆయన. శ్రమను ఆయుధంగా చేసుకో. ఎవడో శ్రమపడి సంపాదించిన దాని మీద బతకాలని చూడబాక. నువ్వే ప్రదేమని పిల్లలారా శ్రమ పడటం నేర్చుకోండి. నీ పొరుగువాడు, నీ ప్రక్కవాడు, నీ ఎదుటివాడు, నీలాగా ఉండే దేవుడు తయారు చేసిన ఈ మనిషిని శత్రువు కాదు అసలు. వాడి మతం ఏదైనా, వాడి కులం ఏదైనా, వాడి వర్గం ఏదైనా, వాడి జాతి ఏదైనా, మనందరం మనుషులం. అందుకనే దైవజనులు అన్నారు, ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ మీరు దూషించొద్దు, ద్వేషించొద్దు. ఇది బైబిల్ మిశ్ర నినాదం. ఒక సంఘాన్ననం, ఒక మతాన్ననం, ఒక మనిషిననం. ఇప్పుడు దేవుని పిల్లలారా అనొద్దు, అనకూడదు. తెలియని విషయాలుంటే దేవుణ్ణి అడిగి వాడి మత విశ్వాసాలను బట్టి వాడు వెళుతున్నాడు. దేవుడు వారి విశ్వాసములో జాగ్రత్తగా ఉండే భాగ్యం దేవుడు వారికి కూడా దయచేయును గాక. అందుకని నేను చెప్తున్నా, ఒక మతాన్ని అనొద్దు. నా ప్రభువుని గురించి చెప్పడానికే నాకు అసలు రోజులు సరిపోవట్లేదు, ఆయుష్కాలం సరిపోవట్లా, ఇంకోటి గురించి నాకెందుకు మాట్లాడరే, ఇంకొకరి గురించి నాకు ఎందుకండి. అందుకే నేను మీకు కూడా చెప్తున్నా, అది మా దైవజనుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప బోధ. నేను గర్వంగా చెప్పుకుంటాను ఆ మాటని. ఏం చెప్పక్కర్లా, యేసయ్యను గురించి చెప్తే చాలు. ఆ ప్రార్థనలో ఉన్న ప్రాధాన్యత ఏంటో, ప్రాముఖ్యత ఏంటో. నిసుపైన విజ్ఞాపన ప్రార్థన చేయు వాలిమ్ము తండ్రి. జరిగిన పనులందు ప్రార్థన, జరగని పనులందు కూడా ప్రార్థన. ఉపకారముల నిమిత్తమై ప్రార్థన, ఉపకారముల నివారణ అంటే అపకారముల నివారణ కొరకు కూడా ప్రార్థన. ప్రతి పనిలో ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. అందుకే మీ అందరికీ చెప్తున్నా, మోషే ప్రార్థన చేస్తే శత్రువుల మీద ఏమిచ్చాడు చెప్పండి. మా 17వ అధ్యాయం 11వ వచనములో, అంతకుముందు 10వ వచనం చూద్దాం. యెహోషువ మోషే
తనతో చెప్పినట్టు చేసి అమాలేకులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అను వారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. ఏమెక్కి ప్రార్థన చేశారు? ఏమండి, వృద్ధాప్యములో ఉన్న మోషే అట కొండ కాదు, కొండ మీద ఉన్న శిఖరం ఎక్కాడట. కనీసం మనం చెప్పండి, దిండేసుకునో దుప్పటేసుకునో మోకరించి 10 నిమిషాలు ప్రార్థన చేయండి అంటే చేయట్లా మనం. అద్భుతాలు జరగాలంటే ఏం చేయాలి? ఆశ్చర్యకార్యాలు జరగాలంటే ఏం చేయాలి? కొండ కాదు, శిఖరం ఎక్కాలి. ఏమెక్కాలి? శిఖరం ఎక్కాలి. మరి మా ఊళ్ళో ఎక్కడెక్కడ మరి కొండలో శిఖరాలు లేవు కదండి అయ్యగారు. మా ఆత్మీయ తండ్రి గారు అయితే, ప్రియ దేవుని పిల్లలారా, ఆయన సాక్ష్యం విన్నప్పుడు నేను చాలా గట్ల మీదకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసేవాడు. ఆయనకు బోధకాలు ఉండేది. మీ దగ్గరికి వచ్చి అయ్యగారు, విశ్వాసరావు అయ్య గారు, మీ అందరికి తెలుసు, పెద్ద ఆయన. ఒంటికాల మీద మోకరించేవాడు గంటన్నర. ఈ కాల మడతకు రాదు బోధకాలు అంటే ఫైల్ ఏరియా. దానివల్ల బెండ్ అవ్వక ఆయన ఏం చేసేవాడు అంటే బాగున్న కాలు మీద మోకరించేవాడు. గంటన్నర అయిపోయిన తర్వాత ఆ పక్కన ఎవరైనా ఉంటే సైగ చేసి, నాన్న తుండు కానీ ఖర్చీఫ్ కానీ ఏదైనా ఉంటే ఇవ్వండిరా, మోకాలు మంట పుడుతుంది, దాని మీద పెట్టుకోవాలి. ఏ వయసులో? 50-55 దాటాక. ప్రియదేవుని పిల్లలారా, నడిచే సేవ, సైకిల్ తొక్కే సేవ. బహుశా నాకు తెలిసి ఆయన ఇంకా 5 సంవత్సరాలు చనిపోతాడనగా బండి కొనుక్కున్నాడు ఆయన. ఆ బండి ఎలా నడపాలో కూడా తెలీదు. నేనే ఆయనకి బండి నేర్పించాను. చాలా సంతోషించాడు. నా బిడ్డ బండి నేర్చుకున్నాడు కనుక బయటోడి దగ్గరికి వెళ్ళలేక నా బిడ్డ దగ్గర నేను నేర్చుకున్నాను. ఇంత మనిషిని నేను బయటోడి దగ్గరికి వెళ్ళి నాకు బండి రాదని చెప్పుకుంటే సిగ్గయ్యేది, నా పిల్లోడే నాకు నేర్పాడని సంతోషించాడు. ఈరోజు నేను ఏదైనా నడిపేస్తాను, ఇబ్బంది ఏం లేదు. దేవుడికి మహిమ కలుగునుగాక. అది అట్టగానే ఏరోప్లేన్ నడుపుతారా అని అడగండి, అది రాదు. ట్రైన్ నడపడం రాదు, బస్సు, లారీ, కారు, దేవుని పిల్లరా, ట్రాక్టరు, సైకిలు, రిపేర్లు రావు. దేవుడికి స్తోత్రం. నడపడం మాత్రం నడుపుతారు. అది విద్య నేర్చుకుని ఉంటే తప్పే ఉంది. అలాంటి మోకాళ్ళ జీవితం కలిగిన ఆత్మీయ తండ్రి దగ్గర పెంచబడ్డాను నేను కూడా. చూసి నిండుగా చేను ఈనేసి ఉంది ఒక రోజున. ఇప్పుడు మీరందరికీ మన స్వస్థశాల తెలుసు. ఆ స్వస్థశాల పొలమంతా ప్రియదేవుని పిల్లలు చక్కగా ఈనేసి ఉంది. ఇంటి దగ్గర గుడివాడలో ప్రార్థన చేసుకుంటానికి సమయం దొరకలేదట. అక్కడ ట్రైన్ ఎక్కేశాడు. ట్రైన్ ఎక్కేసి ప్రియదేవుని పిల్లల సరాసరి వచ్చేసి మా తల్లిగారికి కనబడి, అక్క పొలానికి వెళ్తున్నాను నేను అన్నాడు. సరే వెళ్ళిరయ్యా. ఎందుకు అన్నాడా ఆవిడకి తెలుసు, మనకు తెలియదు. ఎందుకమ్మా ఇప్పుడు పొలానికి అంటే, ఏదో పని చేసుకుంటాళ్ళారా, నీకు ఎందుకు వెళ్ళని. ఒక గంటన్నర 2 గంటలు అయిపోయిన తర్వాత మా అమ్మ నిమ్మకాయతో మజ్జిగ పిండి చక్కగా మజ్జిగ చేసి వెళ్ళి మామయ్యకి ఇచ్చిరా అంది. వెళ్తే చేలో లేడు. మొత్తం చేనంతా తిరుగుతున్న కనపట్ల మనిషి, కానీ ఎక్కడి నుంచో వినపడుతుంది ఏడుపు. మొత్తానికి చేలో ఎవడో పడిపోయాడు అనుకున్నా నేను. తీరా చూసి ఇప్పుడు దేవుని పిల్లలు మా నాన్న అడిగితే, ఆ మధ్యలో ఉన్నాడురా, అటు ఇటు పాయిలు చేసి మోకరిచ్చాడు, అక్కడికి వెళ్ళు, నేను వెళ్తే బాగోదులే అన్నాడు. వెళితే బురద, మోకాళ్ళు వేసి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. చెట్ల కింద ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా గట్ల మీద ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ మందిరం ఎలా ఉండేది? దూరొచ్చి ప్రార్థన చేసేవాడు. నాపరాళ్ళ మధ్యలో కొన్నిసార్లు తేళ్లుండేవి, కొన్నిసార్లు దడుల మీద దేవుని పిల్లలు తొండలు పాకేయి. కానీ ఈ రోజున మీకు ఇంత సుందరమైన పరిస్థితిని దేవుడిచ్చాడు. దేవుడికే మహిమ కలుగునుగాక. అందుకే నేనంటాను, మీ శత్రువుల మీద మీకు జయం రావాలి. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ మాట చెప్పి నేను ముగిస్తాను. నీ శత్రువు పేదరికమైతే నువ్వు ప్రార్థన చేయి. నీ శత్రువు అప్పు అయితే నువ్వు ప్రార్థన చేయి. నీ శత్రువు నీ పొలం పండటం లేదా కొన్ని సంవత్సరాల నుంచి, ఆ పొలం దగ్గరికి పాస్టర్ గారు వస్తే కాదు, నువ్వెళ్ళి మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చెయ్యి. పొలం పండపోతే అప్పుడు అడుగు, ఇల్లు నిండపోతే అప్పుడు అడుగు, ఆహారం తక్కువైతే అప్పుడు అడుగు, సమాధానం నీ ఇంటికి వెతుక్కుంటూ వస్తుంది. అంతటా మోషే చేతులెత్తి ఏం చేశాడంట? ప్రార్థన. చేతులు దించాడు, అమాలేకీలు గెలిచారు. చేతులెత్తాడు, ఇశ్రాయేలుని గెలిచారు. నువ్వు గెలవాలంటే ప్రార్థన చేయి, ఓడిపోవాలంటే ప్రార్థన మాని. నీ ప్రార్థన గెలిపిస్తుంది, నీ ప్రార్థన నీకు విజయం ఇస్తుంది. ఇంకా నీకు ఆసక్తి ఉంటే సన్నిధి చేయి. ఏం చేయి? సన్నిధి చేసిన దావీదు గొల్యాతును జయించాడు.
ఆ సన్నిధి చేయని గొలియాతు దావీదు చేతిలో ఓడిపోయాడు. నేనంటాను, నీకు గొలియాతంత ఎత్తుందా అప్పు, గొలియాతంత బలంగా ఉందా నీ ఒంట్లో రోగం, గొలియాతంత ప్రియదేవుని పిల్లలారా ఎత్తుగా ప్రియదేవుని పిల్లలారా ఉందా నీ యొక్క ఇంటిలో ఉన్న దారిద్ర్యం? ఈ రాత్రి నేను మీ అందరికీ చెప్తున్నాను, నువ్వు ప్రార్థనను ఎంచుకో, ఖచ్చితంగా కూర్చో. ప్రియదేవుని పిల్లలారా నీకు నడిచినంతసేపే ప్రార్థన. అంటే మరి మీరు చేసినట్టు మాకు రాదుగండి అయ్య గారు, ఏం అవసరంలా, ఏం అవసరం. నీ కష్టం నీ స్నేహితుడితో ఎలా చెప్తావో, నీ కష్టం నీ భర్తతో ఎలా చెప్పుకుంటావో, నీ కష్టం వస్తే నీకు బాగా ప్రియమైన మీ అక్కో మీ చెల్లికో మీ వదినికో ఎలా చెప్పుకుంటావో, మీ అమ్మ తలలో ఒడిలో తలపెట్టి ఎలా పడుకుని ఎంతైనా తల్లివి కదమ్మా నా కష్టం కాస్త వినవే అని ఎలా చెప్పుకుంటావో, నా యేసయ్య యెహోవా మా తండ్రి కాడా యేసుడు మా అన్న కాడా. యెహోవా ఎవరు? మన తండ్రి. యేసయ్య మా అన్న. అన్నకు చెప్పుకున్నట్టే, తండ్రికి చెప్పుకున్నట్టే నువ్వు కూడా చేతులెత్తి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన ఆలకించే దేవుడు, ఆయన అంగీకరించే దేవుడు. నీ శత్రువు ఈ రోజున పేదరికమా, దారిద్ర్యమా, రుణమా, రోగమా, జబ్బా, కలహమా, పగ, శత్రువా, నీ శరీరం ప్రార్థనకు సహకరించడం లేదా, లేకపోతే నీ ఇంటిలో ఉన్న ధనం తీసుకుని వెళ్ళడమే కానీ కట్ల తీసుకెళ్తున్నానయ్యా, దోషులు తీసుకెళ్తున్నా, గుప్పిడితో కూడా తెచ్చుకోలేకపోతున్నా. అయితే మోకరించి నువ్వు ప్రార్థన చెయ్యి. కొన్ని సంవత్సరాల నుంచి ప్రియదేవుని పిల్లలు, ఈ నెల కాకపోతే వచ్చే నెల, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం, ఈ పంట కాకపోతే మరొక పంట, ఈ క్రాప్ కాకపోతే ఇంకొక క్రాప్ చెరువులో నేను తీస్తా అని నువ్వు ఒకవేళ నష్టపోతూనే ఉన్నావా, ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. నీ శత్రువుపై నీకు జయము రావాలంటే చేతులెత్తి దేవునికి ప్రార్థన చెప్పండమ్మా. ఆకాశము వైపుని చేతులెత్తి ప్రార్థన చేస్తే ఆకాశము నుండి మన్నాను కురిపించిన దేవుడు. ప్రియదేవుని పిల్లలారా, ఆకాశము నుండి ప్రియదేవుని పిల్లలారా మన్నానే కాదు, ప్రార్థన చేస్తే కోపమును ఆపుకున్న దేవుడు. ఆయన ప్రార్థన చేస్తే ఇశ్రాయేలీయులు విజ్ఞాపన ప్రార్థన చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. స్వస్థత ఇచ్చిన దేవుడు శత్రువు మీద విజయం ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, శత్రువులపై ఏమిచ్చింది చెప్పండి? విజయాన్ని. మూడు మాటలు ఉన్నాయి. సమయాన్ని బట్టి ప్రియదేవుని పిల్లలారా నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఇప్పటి వరకు ఇంచుమించుగా ఒక గంట సేపు అయినట్టుంది. ప్రియదేవుని పిల్లలారా చూసారా, మనం ఇంతసేపు వాక్యం వింటున్నాం, మంచిదే. ఇంతసేపు తిరిగి మరలా మనం ఏం చేయాలి? ప్రార్థన కూడా చేయాలి. ప్రార్థన త్వరగా 2-3 నిమిషాల్లో మనం అలా వెళ్ళిపోదాం. చూడండి రండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం రండి. అతడు యెహోవాకు మొర్రపెట్టెను, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది నీళ్ళల్లో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడలను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించెను. మోషే ప్రార్థన చేయగా దేవుడు చేదైన నీళ్లను మధురముగా చేశాడు. ఆమేన్. చూసారా, చేదైన మారా లాంటి నీళ్ళని ఏం చేశాడట? ప్రియదేవుని పిల్లలారా, పాత నిబంధనలో నీటిని రక్తంగా మార్చాడు, చేదైన నీళ్లను మధురంగా మార్చాడు. కొత్త నిబంధనలో నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. ఆయన మారని దేవుడు, దేన్నైనా మార్చగల దేవుడు. ఆమేన్. నీ పరిస్థితిని మార్చలేడా? చేదైన అనుభవాలతో ఇక్కడికి వచ్చావా ప్రియ సహోదరుడా, సహోదరి? నా బ్రతుకంతా చేదే, నేను అందరికీ విషపాతుకురాలనైపోయాను, నా మాట ఎవరికి నచ్చట్లేదు, నా సలహా ఎవరికి బాగుంటలేదు. ఒక రోజున నన్ను అందరూ కమ్మటి మాటలు అన్నారు, తీయటి దానివి అన్నారు. ఇప్పుడు నేను ఎవరికి పడటం లేదు అయ్య గారు, చేదైపోయాను, నా ఇంటోళ్ళే నన్ను భరించలేమంటున్నారయ్యా. దీనికి కారణం ఏంటి అని అంటే, మోషే ప్రార్థన చేయగా ఉందా, యెహోవాకు మొర్ర పెట్టగా ఒక చెట్టును చూపెను. ఆ చెట్టు ఆకు దేనిలో వేశాడు ఆయన చెప్పండి? నీళ్ళల్లో వేయగా నీళ్లు మధురములాయెను. ఆమేన్. చేదైన మన బ్రతుకులను చెప్పండి మధురముగా మార్చేది ప్రార్థన. ఏంటిదమ్మా? ప్రార్థన.
ఇప్పుడు మోషే గారికి ఆ చెట్టు అక్కడ ఉన్న సంగతి ప్రార్థన చేసే వరకు మోషేకి కూడా తెలియదు. నేనంటాను, తాళము తాళపు చెవి ఒకేసారి తయారవుద్ది. అవునా? సమస్యకు పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది. నువ్వు నిశితంగా గమనించాలి. ప్రార్థన నీ సమస్యకు పరిష్కారం. నీకు అర్థమవుతుందా? ప్రార్థన అనే తాళం కప్పతో ప్రియమైన పిల్లలారా, విశ్వాసం అనే తాళం చెవితో తిప్పితే ఖచ్చితంగా డోర్ ఓపెన్ అవుద్ది. ఆమేన్. మూసుకుపోయిన ద్వారాలన్నీ తెరవబడతాయి. దేవుడికి మహిమ కలుగును గాక. సరే, ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు బండ నుండి నీళ్ళు ఇప్పించాడు. ఏమండి? బండ నుండి ఏమి ఇప్పించాడు ఆయన? ప్రార్థన చేయగా బండ నుండి ఏమొచ్చాయి? మధురమైన జలాలు. ఆకాశం నుంచి మన్నా వచ్చింది, బండ నుండి నీళ్ళు వచ్చాయి, చేదైన నీళ్లు మధురంగా మార్చబడ్డాయి. ఎటువంటి చేదు అనుభవాలతో దేవుడి మందిరానికి వచ్చినా వారి కొరకు మనం ప్రార్థన చేస్తే కమ్మటి అనుభవాలతో, తీయటి ద్రాక్షారసం వంటి సువాసనతో, ద్రాక్షారసం వంటి రంగుతో, ద్రాక్షారసం వంటి రుచితో వాళ్ళు మందిరములోంచి తిరిగి వెళతారు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే మీరందరూ అలాంటి అనుభవాలు కలిగి ఉండాలనే ఇదిగో ఈ రాత్రి ఎలాగో ప్రార్థన దేవుడి కృపను బట్టి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మీ అందరూ కుటుంబాలు బాగుండాలి. ఒక్కొక్కరి హృదయాలు పైకి మీ శరీరాలు బాగున్నట్టు కనిపించవచ్చు. అలా బ్రతకటానికి ఒకవేళ జీవిస్తున్నారేమో, వద్దు. దేవుని దగ్గర మీ హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేయండి. లక్షల మంది నీళ్లు లేవని సొలుగుతున్నారు. ఈ చేదైన నీళ్లు తాగలేం మోషే అని మోషే మీద పడుతుంటే మోషే మాత్రం సనగలేదు, గొనగలేదు, సందేహించలేదు. ఒక్కడ మోకరించి ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేయగా ఒక చెట్టును చూపెను. అంటే దర్శనం వచ్చింది. ప్రార్థన చేస్తే ఏమొచ్చింది? ఆ దర్శనంలో చెట్టు చూపాడు. అరే, ఇప్పుడు దాకా ఈ చెట్టు దగ్గరేగా నేనున్నాను, ఈ చెట్టు ఈ విషయానికి విరుగుడు. అంటే సమస్యకు పరిష్కారం అక్కడే ఉంది. ప్రార్థన చేసేదాకా నీకు తెలియదు. ప్రార్థన చేయమని అడగటం కాదు, మీరే ప్రార్థన చేయండి. ఆమేన్. అది పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి అని ప్రార్థన సహాయం అడగటం తప్పులేదు. మరి నువ్వు కూడా చేయాలగా, చేయవద్దా? అది ప్రార్థన కొనుక్కుంటే వస్తుందా? చెప్పండి. ఇక్కడ కూర్చున్న మీ అందరిని అడుగుతున్నా. అందుకనే మీరు భక్తిని, ప్రార్థనని, వరాలని కొనుక్కుంటే రావు. చెయ్యండి నోరు తెరిచి ప్రార్థన. పదాలతో పనేం లేదు. ఇందాక చెప్పాను కదా, మీ అన్నయ్యకి ఎలా చెప్తారు కూర్చుని? మీ చిన్న బిడ్డ మాట్లాడలేడని తెలుసు, మీరు ఏది మాట్లాడినా నవ్వుతాడు. తిరిగి సమాధానం చెప్తాడా? మాట్లాడరేంటండి? చెప్పడు. అయినా సరే వాడిని ఒళ్ళో పెట్టుకుని ఊసులాడతారు. నా కన్న, నా చిట్టి, నా బాబు అని. అంతే. కానీ నీ దేవునికి నువ్వు సమస్తము దేవుని పిల్లలు చేస్తే నీ అంతరంగంలో ఉన్న ఆశ అంతా ఎరిగిన దేవుడు ఖచ్చితంగా దానికి విరుగుడు నీకు ఇస్తాడు. నీ సమస్యకు పరిష్కారం చూపుతాడు. ఆరవది నిర్గమాకాండము 34. రండి, 34, 27, 28 వచనాలు. 34, 27, 28 వచనాలు చదువుదాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను వ్రాసుకొనుము. ఎలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలీయులతోనూ నిబంధన చేసి ఉన్నాను. 28, అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకలను మీద వ్రాసెను. మోషే ప్రార్థన ఇశ్రాయేలీయులకు క్రమమైన ధర్మశాస్త్రాన్ని, క్రమమైన జీవితాన్ని వారికి ప్రసాదించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రార్థన చేశాడు 40 దినాలు కొండ మీద. నీళ్లు తాగలేదట, అన్నము తినలేదు. ఊరికి దూరంగా ఉన్నాడు, ఊరి విషయాలకు దూరంగా ఉన్నాడు, ఇంటికి దూరంగా ఉన్నాడు, ఇంటి ఆశలకు దూరంగా ఉన్నాడు, శరీర కోరికలకు దూరంగా ఉన్నాడు. ఈ వృద్ధుడు కొండ మీదకెక్కి 40 రాత్రింబగళ్ళు చెప్పండమ్మా దేవుని మహిమను చూస్తూ, దేవునితో ముఖదర్శనం చేస్తూ, దేవునితో మాట్లాడుతూ. ఇప్పుడు దేవుని పిల్లలారా, 40 రాత్రింబగళ్ళు ఉన్నాళ్లే కానీ నేనేమంటానో తెలుసా? ఇంత క్రమమైన జీవితం నీకు, నీ పిల్లలకి, నీ ఇంట్లో కలగాలంటే ఉదయం 40 నిమిషాలు, రాత్రి ఒక 40 నిమిషాలు ఇంట్లో ప్రార్థన చేయి చాలు. ఆయన 40 రోజులు ఉన్నాళ్లే, మాట్లాడలేదు. 40 నిమిషాలు చేయమంటున్నా నేను. ఎన్ని నిమిషాలమ్మా? అది 40 నిమిషాలు ఉదయకాలం ప్రార్థన. తినేసి చేయపోని, టిఫిన్ చేసేసి చెయ్యి. రాత్రికి ఒకవేళ
40 నిమిషాలు చేసిన తర్వాత అన్నం తిను, లేకపోతే అన్నం తిన్న తర్వాత కుటుంబం అంతా కూర్చుని ఒక 40 నిమిషాలు ప్రార్థన చేసుకుని ఆమెన్ అని పడుకో. మన ఇంట్లో అన్నీ జరుగుతాయి, ఇయే జరగదు. మాట్లాడలేదు. ఒక్కొక్కరు ఏం చేస్తారో తెలుసా, ఇంటికి వచ్చేస్తారు, చూసి ప్రార్థన చేసుకుంటున్నారు, మళ్ళీ వద్దాంలే అని వెళ్ళిపోతాడు. వీడు ఆడిల్లు కాదన్నట్టు. ఈ టయానికి ప్రార్థన చేస్తుంది నా భార్య అని తెలిసినప్పుడు చాలామంది ఆ భర్తలు ఏం చేయరు, ఇంటికి ఆ సమయానికి రారు. ఫలితం ఎలాగొస్తుంది? ఇంట్లో క్రమం ఎలాగుంటుంది? పిల్లల్లో క్రమం ఎలాగుంటుంది? కూతురులో క్రమం ఎలాగొస్తుంది? అల్లుడు క్రమంగా ఎందుకుంటాడు చెప్పాలి మీరు? మీ కోడల క్రమంగా ఎందుకుంటుంది? నువ్వు అనుకుంటావు నా ఇంట్లంతా నేను చెప్పినట్టు నడవాలని. నేనంటాను, దేవుని ఇంటిలో క్రమం నువ్వు పాటిస్తే నీ ఇంట్లోనికి అక్రమం రమ్మన్నా రాదు. ధర్మశాస్త్రము వారికి క్రమమైన జీవితాన్ని ఇచ్చింది. ఆమేన్. అది అప్పుడు అంటాడు సొలొమోను దేవాలయములో, యేసయ్యా అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి, ఇది సమస్త జనులకు ప్రార్థన మందిరము. ఏ మందిరం? నేనంటాను, నీ దేహము దేవుడి మందిరం అయితే దానిలో ప్రార్థన ఉండాలి. ఏముండాలి? రైట్. చివరిది 7వది సంఖ్యాకాండము 6వ అధ్యాయం. సంఖ్యాకాండము 6వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం రండి. 22వ వచనం. 6వ అధ్యాయం 22వ వచనం. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగు దీవించవలెను. 22 నుండి 26 వరకు చూద్దాం, ఎలా దీవించారో చూద్దాం. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. ఆమేనండి. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయునుగాక. ఆమేన్ చెప్పండి. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉద్ధరించుట వలన నేను వారిని ఆశీర్వదించేదను. దేవునికి మహిమ కలుగునుగాక. చూసావా, మోషే ప్రార్థన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించింది. ఆమేన్. నీ ప్రార్థన నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది. ఇశ్రాయేలీయులను మోషే దీవించాడు. చూద్దాం రండి దాన్ని కూడా. దేవుడు దీవించటమే కాదు, దైవజనుడైనటువంటి మోషే గారు కూడా ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 1 నుండి 29వ వచనం వరకు, అంటే అధ్యాయం అంతా ఇంటికెళ్ళి చదువుకోండి. ప్రదేభని పిల్లలారా, అధ్యాయం అంతా, ఆ 33వ అధ్యాయం అంతా చదివేయండి. మోషే లాంటి ప్రార్థనా జీవితం మనందరికీ దేవుడు దయచేయును గాక. ఇప్పుడు ప్రార్థన చేసిన ఎడల దేవుడు మనల్ని దీవిస్తాడు, దైవజనుడు కూడా మనల్ని దీవిస్తాడు. ఆయన సన్నిధి కాంతి ప్రకాశిస్తుంది, ఆయన సన్నిధి కాంతి మీ మీద ఉదయిస్తుంది. తరతరములకు నీ ఇల్లు దీవెనకరంగా ఉంటుంది. ప్రార్థన మనల్ని ఆశీర్వదిస్తుంది. ప్రార్థన మనల్ని ఏం చేస్తుంది? ఆశీర్వాదం అంటే అన్నీ ఉంటాయి, దీవెన అంటే కొన్ని ఉంటాయి. మీకు దీవెన కావాలా, ఆశీర్వాదం కావాలా? మాట్లాడట్లేదు. ఆ చెప్పిన తర్వాత దీవెన ఎవడు అడుగుతారు? ఆశీర్వాదమే. ఆశీర్వాదం అంటే అన్నీ. దీవెన అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభువా నాకు ధనం ఇవ్వా, ధనము కలుగును గాక అన్నారు. ఆ ధనం ఒకటే ఉంటుంది. అది పరిస్థితి. ఆరోగ్యం ఇవ్వు, ఆరోగ్యం ఉంటుంది. కానీ నన్ను ఆశీర్వదించు ప్రభువా అంటే అన్నీ ఉంటాయి. అందుకని అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించాను. యాకోబును దేవుడు అన్నింటా ఆశీర్వదించాను. జాగ్రత్త. అందుకనే 7 ప్రార్థన ద్వారానే దేవుడు కార్యాలు చేశాడు. మోషే ప్రార్థన చేశాడు, అంతే. దేవుడు ఏం చేసుకుంటాడు? కార్యం చేసుకున్నాడు. అందుకని మీరు కూడా ఏం చేయండి? ప్రార్థన చేయండి. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఉపమానం చెప్పాను కదా, మీరు మంచిగా ట్రీట్మెంట్ తీసుకున్నారు, డాక్టర్ గారు చెప్పిందల్లా చేశారు. స్కాన్ చేయాలమ్మా, అలాగే సార్, కౌంటర్లో డబ్బులు కట్టేయండి, కట్టేశాం. రిసెప్షన్లోకి వెళ్ళిపోయి మొత్తం అన్ని మెడికల్ షాపులో మందులన్నీ తీసేసుకోండి, మంచిగా తీసేసుకున్నారు. మీ ఫైల్ ఏది, మీ నెంబర్ ఎంత, అన్నీ చెప్పేశాం. బ్లడ్ రిపోర్టులు తీసుకొచ్చారు, యూరిన్ రిపోర్ట్ తీసుకొచ్చారు, చెప్పండి, అన్ని రిపోర్టులు తీసుకొచ్చారు. ఇప్పుడు డాక్టర్ గారు చూసేసాడు, చెక్ చేసేసాడు, నెలవారీ మనకు మందులు ఇచ్చేసాడు. ఇప్పుడు ఆ మందు పనిచేసిందో లేదో ఆ నెక్స్ట్ మంత్ వెళ్ళినప్పుడు మళ్ళీ స్కాన్ చేసి చెప్తాడా లేదా? చెప్పండి అమ్మా. నేను ఇచ్చిన మందు మీరు సరిగా వాడినట్లేరమ్మా. నేను మొన్న ఒక ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్ళాను. తీసుకెళ్తే నేను చెప్పడం మర్చిపోయాను. ఆ హాస్పిటల్కి వెళ్ళే ముందు 24 గంటలు టీ కానీ, కాఫీ కానీ, మజ్జిగ కానీ, పెరుగు కానీ తాగకూడదు. నేను చెప్పడం మర్చిపోయాను. ఆయన స్కాన్ చేసి అన్నాడు,
నువ్వు 12 గంటల క్రితం కాఫీ తాగావు కదా అన్నాడు స్కాన్ చేసి. ఆ సహోదరు నా ఇంకా డాక్టర్ గారు ఇంకా చూస్తుంది. పాస్టర్ గారు నాకు చెప్పలేదు అని నేను మరిచా. కానీ స్కాన్ అబద్ధమాడిందా? మాట్లాడలేదు. దానికి జీవం ఉందా? ఏమన్నా మాట్లాడలే. ప్రాణం ఉందా? శరీరం ఉందా? ఏమీ లేని స్కాన్ రిపోర్టు చూసి డాక్టర్ గారు రాస్తున్నాడు. కానీ నా దేవుడు జీవము గలవాడు. దేవునికి స్తోత్రం. జీవాత్మ కలిగిన దేవుడైనా మొత్తం స్కాన్ చేస్తాడు నిన్ను. నువ్వేం తింటున్నావు, ఏం తాగుతున్నావు, ఎక్కడ తిరుగుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఏం చేసి మందిరానికి వచ్చావు, ఇప్పుడు మందిరంలో నీ మనసు ఎలా ఉంది, మొత్తం స్కాన్ వస్తుంది. దాన్ని బట్టే రిపోర్ట్ ఉంటుంది. దాన్ని బట్టే నీకు ఆశీర్వాదం ఉంటుంది. అంతేగాని దేవుడు దీవించునగాక అనగానే ఆమేన్ హల్లెలూయా అంటే రాదు. అది పరిస్థితి. నేను వాక్యం చెప్తా ఉంటుంటే కొన్ని చోట్ల రోడ్డు అమ్మటి వెళ్ళేవాడు ఆకతాయి పిల్లలు కూడా హల్లెలూయా అంటారు కొంతమంది. ఆకతాయిగా ఎగతాళి చేయటానికి వాళ్ళని చూసి మనసులో పర్వాలేదులే నాన్న దాని నిమిత్తమైన హల్లెలూయా అన్నాళ్లే అనుకుంటాను నేను. అంతేగాని వాళ్ళ మీద మనసు నొచ్చుకోను. అంత మాత్రాన వాడు ప్రభుని విశ్వసించినట్ట. కానీ నేను మీ అందరికీ చెప్తున్నాను, దయచేసి ప్రియమైన నా సహోదరుడా సహోదరి, ఖచ్చితంగా మీరు అందరూ ఏం చేయండి చెప్పండి అమ్మా, ప్రతిదినం అర్ధగంట అయినా నీ పరిస్థితి ఎత్తి దేవుడితో ప్రార్థన. అంటే కొత్త మాట కొందేమో మాట చెప్పనా, దేవుడితో ఊసులాడండి రా తల్లి, ఊసులాడండి. దేవుడు కొన్ని కబుర్లు చెప్పండి, ఇలా బాగుంటుందేమో. ఏనన్నా మీ ఫ్రెండ్స్తో సెల్ ఫోన్లో మాట్లాడతారా? అట్లాగే ప్రభువుకు కూడా సెల్ ఫోన్ ఉంది, మాట్లాడండి. ప్రార్థన ఊసులాడండి. ప్రభువా నేను పలానా అవ్వాలనుకుంటున్నాను, మరి నా తండ్రి పరిస్థితి చూస్తే బాగాలేదు, మరి పరమ తండ్రి నువ్వు ఐశ్వర్యవంతుడు కదా, నాకు సాయం చేయ్యా. నా తండ్రి చేతుల కష్టార్జితం దీవిస్తే నా తండ్రి ఆ స్థానానికి నన్ను తీసుకెళ్తాడు, నేను కూడా ఎదగాలనుకుంటున్నాను ప్రభువా. ప్రభా ఈ పంట పండితే నేను నా బిడ్డలన్నీ అప్పులు తీర్చుకుంటాం, బాగుంటాం కదా యేసయ్య. ఆ పాస్టర్ గారు ఏదో చెప్పాడు, కాస్తంత నాకు ప్రార్థన రాదు, కానీ నేను నీకు చెప్పుకుంటున్నాను ప్రభువా అని నువ్వు కూడా ఏం చేయాలా? దేవుడితో ఊసులాడు, కబుర్లు చెప్పు. ఎవ్వరు విన్నా వినకపోయినా ఎప్పుడు చూసినా కష్టాలు చెప్తావు, ఎప్పుడు చూసినా ఏడుపుతూనే ఉంటావు. ఇంటికి వస్తే ఏడుపు, బయటికి వెళ్తే నీ ఏడుపు తట్టుకోలేక నేను ఇంటికి రాలేకపోతున్నా అని ఒకవేళ నీ భర్త అయినా నీ ఏది విసుగుదల చెందుతాడేమో. కానీ నా పరమ తండ్రి మాత్రం చెప్పాలా, నీ కన్నీటికి జవాబునిస్తాడు, నీ ప్రతి బాష్ప బిందువును తుడుస్తాడు, నిన్ను ఆనందంతో నింపుతాడు. అట్టి ఆశీర్వాదం, అట్టి దీవెన ప్రార్థన చేసుకునే మీ అందరికీ దేవుడు దయచేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనుడవై ఉన్న మా దేవా, ఇంతవరకు మాతో మాట్లాడావు, స్తోత్రమయ్యా. ఈ ప్రార్థన యొక్క పట్టు ఎవరూ విడిచిపెట్టకుండా మోషే చేసిన ప్రార్థన వలన ఎన్నో కార్యాలు చేశావు. వాటిలో ఒక 7 కార్యాలు మేము చెప్పుకోగలిగాం. విన్న ఈ బిడ్డలందరినీ నాయన శబ్ద శ్రవణము ద్వారా విన్న వారందరినీ ప్రార్థన నడిపింపగలిగి చేసుకునే ధన్యత బిడ్డలకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.